బ్రేక్ఫాస్ట్ అయిందా సార్? అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. కాఫీ కూడా తాగాను. రెడీ అన్నమాట. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. గురువు గారు, ఇప్పుడు లైవ్ టీవీలో వైఫైతో వస్తదండి? లైవ్ రాదండి. యూట్యూబ్ లో ఉంటే వస్తుంది. యూట్యూబ్ లో వైఫైలో ఉంది. మీకు కాదు, నేను యూట్యూబ్ లైవ్ లో చెప్తే వస్తుంది. ఇప్పుడు మనం టెలిగ్రామ్ లైవ్ లో ఉన్నాం, యూట్యూబ్ లైవ్ లో లేవన్నమాట. యూట్యూబ్ లైవ్ లో ఉన్నప్పుడు యూట్యూబ్ లో వస్తుంది. యూట్యూబ్ లో మనం ఏం చేస్తున్నామంటే రికార్డ్ అయిన దాన్ని పెడుతున్నాం. ఇప్పుడు మీరున్నది టెలిగ్రామ్ లైవ్. ఇది ఏం చేస్తారంటే చాలా మంది దీన్ని యూట్యూబ్ లో కూడా లైవ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం కూడా యూట్యూబ్ లో లైవ్ పెట్టుకోవచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే సబ్స్క్రైబ్ చేశానండి, అది అంటే వస్తున్నాయి, నిన్నటి వరకు వస్తున్నాయి, ఇప్పుడు లైవ్ రావట్లేదు. అంటే టీవీ పెద్ద స్క్రీన్ ఉంటది కదా, మీ మాటలు బాగా వినపడతాయని అడిగాను. అది కరెక్టే. అంటే మనం ఏంటంటే ఈ యూట్యూబ్ లో ఎందుకు పెట్టుకోము అంటే, యూట్యూబ్ లో కనుక లైవ్ పెట్టుకుంటే మీరు అందరూ ప్రశ్నలు అడగడానికి ఉండదు. యూట్యూబ్ లోపల 2-వే కమ్యూనికేషన్ ఉండదు. అంటే అందరూ ఎదురుగా కూర్చుంటే ఉంటుంది, అందరూ ఎదురుగా కూర్చుని అడిగితే వినిపించచ్చు. కానీ మనం అంతా కూడా డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాం కదా, అందుకోసం అని చెప్పేసి అది కుదరదు అన్నమాట. టెలిగ్రామ్ లైవ్ లో అయిపోయిన తర్వాత 1 గంట లోపల మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం రికార్డింగ్ మాత్రం. ఇందులో ఏంటంటే ప్రశ్న జవాబులు లేకపోతే మనం కూడా డైరెక్ట్ గా యూట్యూబ్ లో చెప్పుకోవచ్చు. అంటే నా సైడ్ చెప్పుకోవడమే కంటే కూడా అందరికీ అర్థం కావడం ఇక్కడ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి, అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడానికి 2-వే కమ్యూనికేషన్ ఇందులో టెలిగ్రామ్ లో బాగుంది. ఈ మధ్య టెలిగ్రామ్ కూడా ఇబ్బంది పెడుతోంది. ఏదైనా వేరే దాంట్లోకి మారాలి, చూద్దాం. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే నాళ్ళ పాటు కష్టం భరించడము, వాళ్ళు కూడా ప్రాబ్లమ్ ఫిక్స్ చేస్తారేమో చూడాలి. ఎందుకంటే టెలిగ్రామ్ లో ఇలాగా చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతే ఇంకా టెలిగ్రామ్ లో మనకు ఇబ్బంది ఉండదు. ఇన్నాళ్ళు ఇప్పుడు దగ్గర మనము సుమారుగా 1000 ప్రవచనాలు చెప్పుకున్నాం టెలిగ్రామ్ లోనే. సో కాబట్టి చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో కాస్త ఇబ్బంది కలుగుతుంది అనమాట. జై శ్రీకృష్ణ. అంతరాయ లోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. శ్రీకృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవోభవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పవిత్రమైనటువంటి యమునా నది. యమునా నది ఎందుకు పవిత్రమైనది? యమునా నది యముడి యొక్క చెల్లెలు. యమధర్మరాజుతో నేను చెప్తుందన్నమాట, ఈ కష్టాలు భరించలేకుండా ఉన్నారు జనాలు, వీరందరికీ కూడా ఏదో ఒక ఉపశమనము కలిగించాలి కదా. ఎందుకంటే కలియుగం లోపల పాపాలు చేయకుండా ఉండడం కష్టం. పాపాలు చేసిన వాళ్ళు నరకం వెళ్లకుండా ఉండడం కష్టం. నరకం అంటే పైన నరకమే కాకుండా ఇక్కడ ఉన్నంతసేపు కూడా కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ నరకాలు అనుభవించడం కష్టం కదా, ఏమీ మార్గం లేదా అని చెప్పి అంటే ఆయన అన్నాడు, నేను ధర్మరాజుని. యమధర్మరాజు అంటే ఆయన ధర్మరాజు, ధర్మానికి ప్రతీక. ఆయన అంటాడు, తప్పకుండా ప్రతి ధర్మాన్ని పాటించడము ఎవరి జీవితంలో కూడా పూర్తిగా సాధ్యపడే విషయం కాదు. 100% అనేటటువంటిది ఎప్పటికీ అవ్వదు. కాబట్టి ఖచ్చితంగా దీనికి కొన్ని అవకాశాలు కల్పిస్తాం, ఆల్టర్నేటివ్స్ కల్పిస్తాం. ఆల్టర్నేటివ్స్ అంటే ఏంటి? ఇప్పుడు వీరందరికీ కూడా ఏదో ఒక రూపం లోపల ఆ పాపంలో తగ్గాలి. కొంతైనా అనుభవించేటటువంటి కర్మలు కొన్ని ఎంతో కష్టపడి అనుభవించాల్సి వస్తుంది, ఎంతో బాధపడుతూ అనుభవించాల్సి వస్తుంది. ఎందుకు వచ్చాయిరా ఈ కష్టాలు నాకే అన్నటువంటి బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనందరము చాలా నయం, ఎన్ని కష్టాలున్నా కూడా జీవితంలో రోటీ కపడా మకాన్ ఏవైతే బేసిక్ నీడ్స్ ఉన్నాయో వాటన్నిటికీ మనకు పెద్దగా ఇబ్బంది లేదు. కానీ కనీసం ఈ రోజు నాకు ఆహారం దొరుకుతుందా, ఈ రోజు ఏ బాంబో ఏ దేశం వాడో నా మీద బాంబేసి నన్ను చంపేస్తాడా, అయ్యో ఎలాగా, నాకు చదువు లేదు, ఏం చేయాలి, ఎవడి జాలి పైననో ఆధారపడాలి. కొంతమంది
రాత్రి పడుకున్నాం, మనం పొద్దున చక్కగా లేచాం, మంచి పూజలు చేసుకుంటున్నాం, ప్రశాంతంగా ఉన్నాం. కొంతమంది జీవితంలో అవి కూడా ఉండవు. కొంతమంది పాటికి శరీరాన్ని వదిలేసి ఉంటారు. ఎందుకంటే ప్రతిరోజు రాత్రి చాలా మంది చనిపోతారు. రాత్రిపూట చాలా మంది దేహత్యాగం చేస్తారు. ప్రపంచంలో సుమారుగా 1,00,000 మంది రాత్రిపూటే చనిపోతారు ప్రపంచవ్యాప్తంగా. వీరందరూ ఎక్కడున్నారు? కొంతమంది బరియల్ గ్రౌండ్ లో ఉన్నారు, కొంతమంది ఏమో మార్చురీలలో ఉన్నారు, కొంతమంది ఐస్ బాక్స్లలో ఉన్నారు. కొన్ని కుళ్ళిపోతున్నాయి, కొన్ని శరీరాలు కుళ్ళిపోతున్నాయి. అటువంటి సమయంలో మనకు సాధన కోసం ఒక అవకాశం దొరికింది, అందులోనూ పవిత్రమైనటువంటి మాఘమాసంలో, అందులోనూ పవిత్రమైనటువంటి శ్రీకృష్ణుడి కథలు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే యమునా నది అందరి పాపములను పోగొట్టడానికి వచ్చినటువంటిది. యమధర్మరాజు యొక్క చెల్లెలు. ఈవిడికి తెలుసు క్లియర్ గా ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు ఈ లోకంలోకి 2 పర్పసెస్ వచ్చాడు అని మనం తెలుసుకున్నాం. ఒకటేంటంటే ఈ భూమి పైన ముందు భారాన్ని తగ్గించాలి. కొందరు వందల మంది రాక్షసులు, భూమికి పెరిగే శక్తి లేదు, వేరే లోకాలు పెరగడానికి అవకాశం ఉంది, భూమి పెరగదు, భూమి ఎంతుందో అంతే ఉంటుంది. స్వర్గలోకం ఉందనుకో, మనందరికీ స్వర్గం వచ్చేసినా కూడా స్వర్గలోకం పెరిగి మనందరికీ కూడా అకామిడేట్ చేసుకోగలుగుతుంది. కానీ భూమి పెద్దగా అయ్యే అవకాశం లేదు, ఉన్న కొద్ది భూమినే కాపాడుకోవాలి. ఈ ఉన్న కొద్ది భూమి కూడా పాపాత్ముల వల్ల మరింత ఘోరంగా, భారంగా, ఎవరిని భరించలేనటువంటి స్థితికి వెళ్ళిపోతుంది. మరి ఎలాగా? ఇటువంటి సమయంలో ఎలాగా? సో శ్రీకృష్ణ భగవానుడు ఆ కష్టాన్ని తీర్చడానికే భూదేవికి చెప్పాడు, నేను ఖచ్చితంగా అవతారం ఎత్తుతాను, ఈ పాపాన్ని తొలగిస్తాను. వచ్చేటటువంటిది కలియుగం. ద్వాపర యుగంలోనే ఇలా ఉంటే కలియుగంలో ఎలా ఉంటుంది? మీరు అందరూ చూసుంటారా ఎప్స్టైన్ ఫైల్స్ అవన్నీ చూసుంటారు కదా. చూసుంటే బాధ అనిపించలేదా? ఎంత ఘోరాతి ఘోరాలు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నరరూప రాక్షసులు తిరుగుతున్నారు, పెద్ద పెద్ద పేర్లలో, డబ్బు కోసం, బిజినెస్ కోసం ఎన్ని క్రూరమైన మార్గాలు అనుభవిస్తున్నారు. ఒక పేరు మోసినటువంటి ప్రెసిడెంట్ ఒక చిన్న పిల్లవాడిని చంపి వాడి మాంసాన్ని తింటున్నటువంటి వీడియోలు దొరికాయి. చూడండి, వీలుంటే ఎప్స్టైన్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మధ్య కాలంలో రిలీజ్ అయ్యాయి. అవి వింటుంటే ఆ బాధకే చచ్చిపోవాలనిపిస్తుంది మనకు. అంత ఘోరాతి ఘోరమైనటువంటి రహస్యాలు. పర్వర్టెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా, ఘోరాతి ఘోరమైనటువంటి వాళ్ళు ఉన్నారు. సో పాపాలు పెరిగిపోతున్నాయి. ఇంకా మనం ఉన్నటువంటిది కలియుగ ప్రథమ పాదమే. మరి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అన్నాడు వచ్చేది కలియుగం, అప్పటి వరకు మనం ఇంకా వీటిని ఈ పాపాత్మలోనే ఉంచితే ఇంకా కలియుగం 4 పాదాలు కొనసాగే అవకాశం లేదు, ఒక్క పాదంలోనే మొత్తం అయిపోతుంది అని ఆయన ఏం చేశారు? ఈ రాక్షసులందరినీ కూడా తుదముట్టించాలి. అది మొదటిది. రెండవది ఏంటి? చాలా మంది మోక్షానికి దగ్గర దాకా వచ్చి అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా కొద్దిగా, ఇంకా కొద్దిగా చేస్తే మోక్షం వస్తుంది. ఏదో కొద్ది అహంకారం, కొద్ది ఆవేశం, కొద్ది కోపం, ఇంత మాత్రం క్రోధం, ఇంత కొద్దిగా మోహం, ఇలా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ కోపాన్ని, ఈ అహంకారాన్ని, ఈ క్రోధాన్ని, ఈ మోహాన్ని, ఈ లోభాన్ని, వీటన్నిటినీ గనక మనం భగవంతుడి పైకి మార్చగలిగితే, అంటే కేవలం భగవంతుడే నాకు కావాలి, ఇంకా నాకేది వద్దు అని చెప్పేసి భగవంతుడి వైపు కనుక ఆ ప్రేమని, మోహాన్ని, అహంకారాన్ని అన్ని భగవంతుడికి అర్పించేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మోక్షం వస్తుంది. కాబట్టి ఒక్కసారి ఈ పాయింట్ అందరూ జాగ్రత్తగా వినండి. కొన్ని దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ దుర్గుణాలని మనము మంచి గుణాలుగా మార్చుకునేటటువంటి అవకాశం ఉంది భగవంతుడికి అర్పించడం ద్వారా. అహంకారం ఉంది నాకు, అది అహంకారం అంటే నేను అనే భావన. అహంకారం అంటే పొగరు కాదు, నేను అనే భావన. ఈ భావనని భగవంతుడికి అర్పిస్తే అయిపోయింది. నేను వేరు, భగవంతుడు వేరు కాదు. ఇంకా నేను భగవంతుడిలో భాగము, నేనే భగవంతుడి యొక్క స్వరూపము. నా చైతన్యం నా లోపల నన్ను ఇలా మాట్లాడిస్తున్నటువంటిది భగవంతుడి చైతన్యము, నన్ను ఇలా విననిస్తోంది ఇది భగవంతుడి చైతన్యము. నా చేతులు ఇలా కదులుతున్నాయి, కాళ్ళు ఇలా కదులుతున్నాయి, శరీరం ఇలా కదులుతోంది, ఇదంతా కూడా భగవంతుడి చైతన్యము. కాబట్టి నాకు భగవంతుడు వేరుగా లేడు అని ఆలోచించిన వారు కొద్ది దూరం, ఇంకా కొద్దిలో మోక్షం మిస్ అయ్యే వాళ్ళు ఉన్నారన్నమాట. ఆ మోక్షం కూడా ఎందుకు మిస్ అయింది అంటే చిన్న చిన్న ఇలాంటి భావనల వల్ల. నేను అనేటటువంటి భావన, కొంత క్రోధము, కొంత మోహము, ఏవో కొన్ని ఉంటాయి. ఒక చిన్న చిన్న భావనలు. ఒక చిన్న కథ చెప్తాను, ఇంతకుముందు చెప్పినటువంటిదే. ఒక ఊర్లో ఒక శెట్టి ఉంటాడు. ఆయన దుకాణాన్ని వదలడం ఇష్టం ఉండదు ఆయనకి. చాలా మంచివాడు, మంచి సద్గుణ సంపన్నుడు.
కానీ దుకాణాన్ని వదలడం ఆయనకి ఇష్టం ఉండదు. ఎంతసేపు ఆ దుకాణంలో దుకాణం అంటే షాప్, మరి తెలంగాణలో మేము దుకాణం అంటాము. సో షాప్ అనుకోండి మీరు, అర్థం కాని వాళ్ళు. ఆ దుకాణంలో కూర్చుంటాడు, దుకాణం వదలడు, ఉండడు. అక్కడి నుంచి అది కాక కొంత లోపం కూడా, తన షాప్ లో వస్తువులు అవి వాడడం కూడా పెద్దగా ఇష్టం ఉండదు ఆయనకి. సరే అక్కడి నుంచి వెళ్తున్న ఒక ఋషి ఆయనకు కనిపిస్తాడు. ఏమయ్యా ఎందుకు వచ్చావు అంటే, స్వామి ఇలా మీరు వచ్చారు, నాకు అదే సంతోషము. మీ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను అని ఇంటికి తీసుకెళ్లి చెప్తాడు. నేను ఇలా ఇక్కడే ఉంటున్నాను, నాకు మోక్షం కలగడం లేదు అంటే, పూజ చేయ రోజు అంటే, పూజ చేయాలంటే నూనె ఉపయోగించాలి, వత్తులు ఉపయోగించాలి, అగరబత్తీలు ఉపయోగించాలి, ఇవన్నీ చేయాలి కదా, ఖర్చు అవుతుంది. ఆయన అంటాడు, సరే ఏమొద్దయ్యా, మానసికంగా చేయను. మానసికంగా చేయడం మొదలెడతాడు. ప్రతిరోజు ఆయన చెప్పినటువంటి దాన్ని పూర్తి స్థాయి మానసికంగా చేయడం మొదలెడతాడు. అందులో ఇతడు స్వతహాగా సద్గుణ సంపన్నుడు అవడం, ఒక్క లోభం అనేటటువంటి, మళ్ళీ గుర్తుంచుకోండి, కామ, క్రోధ, లోభ, మోహ, మదము, మాత్సర్యము, ఈ 6 గుణాల లోపల ఒక్క లోభమే కదా ఈయన లోపల ఉన్నటువంటిది చెడు లక్షణము. మరి ఇతనికి మోక్షానికి అర్హుడా? కరెక్ట్ గా చెప్పాలంటే అర్హుడు కాదు. అర్థం కాని వాళ్ళు అడగండి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలంటే అరిషడ్ వర్గాలు అంటారు. ఇలా ఏదైనా అర్థం కాకపోతే అడగండి, మొహమాట పడద్దు. సో ఈయన లోభం ఒక్కటే కదా, కానీ ఆ ఒక్క క్యారెక్టరిస్టిక్ ఉన్న భగవంతుల్లో కలిసిపోయే అవకాశం లేదు. ఈ 6 అణుచుకున్న సమయంలో అయిపోయింది, భగవంతుల్లో కలిసిపోతాం. మరి ఈ లోభం ఎలా అణుచుకోవాలి? ఆయన భగవంతుణ్ణి ప్రతిరోజు శ్రీకృష్ణ భగవాను ప్రార్థిస్తున్నాడు. అదిగో శ్రీకృష్ణ భగవానుడు అలా ఉన్నాడు, వెన్న ముద్దలు తింటున్నారు, ఆయన మిత్రులందరూ అలా ఉన్నారు, వెనకాల ఆయన కోసం ఎదురు చూస్తున్నారు, ఆయనని ఫాలో అవుతున్నారు. శ్రీకృష్ణుని నమ్ముకున్న వాళ్ళు శ్రీకృష్ణుని అనుసరించి అలా వెళ్ళిపోతున్నారు. పవిత్రమైనటువంటి ఆ బృందావనం, అక్కడ ఎక్కడ చూసినా కూడా చక్కటి పాడి ఆవులు, ఎక్కడ చూసినా కూడా చిన్న చిన్న పర్ణశాలలు, ఎక్కడ చూసినా కూడా అందమైన గోపికలు, విచిత్ర వేషధారణలు, గోధూలి, పరవళ్ళు దొక్కుతున్నటువంటి కాళిందీ నది, యమునా నది, ఇసుక తిన్నెలు, అరణ్యం, దట్టమైనటువంటి అరణ్యం, అందమైనటువంటి గోవర్ధనగిరి. ఈ ప్రాంతం అద్భుతమైనటువంటిది. ఇవన్నీ ఊహించుకుంటున్నాడు ఆయన మహానుభావుడు. మీరు కూడా ఊహించుకోవాలి, నేను కూడా ఊహించుకోవాలి. అలా ఊహించుకుంటూ భగవంతుడికి ప్రతిరోజు అన్ని ఇస్తున్నాడు. దీపం పెడుతున్నాడు, ధూపం పెడుతున్నాడు, పాదాభివందనం చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. పవిత్రమైనటువంటి పూజ, భగవంతుడితో మమేకమైపోతున్నాడు. అలా పూజ జరుపుతూ చేస్తూ ఇంకా ఆయన భగవంతుల్లో మోక్షం అయిపోవాలి, మోక్షం వచ్చేయాలి. ఒకరోజు ఏమవుతుంది, చివరికి ఆయనకి శ్రీకృష్ణుడి యొక్క భక్తి పూర్తిగా పొంగి పొరలుతుంది. ఒకరోజు ఏమవుతుంది, దీపం వెలిగిస్తున్నాడు మానసికంగా. వెలిగిస్తున్నప్పుడు అందులో నూనె పోస్తుంటాడు, కొద్ది నూనె కిందికి ఒలికిపోతుంది. అయ్యయ్యో ఎలాగా ఇప్పుడు అనుకుంటాడు. అప్పుడు ఆయన భుజం మీద చేయబడుతుంది, పర్వాలేదు లేవయ్యా. అది మానసికంగానే కదా, పర్వాలేదు లేవయ్యా అని. ఇట్లా వెనక్కి తిరిగి చూస్తాడు, ఇంకా అయిపోయింది, మోక్షం వచ్చేసింది. సో అన్ని గుణాలు, ఇది ఎంత అద్భుతమైన కథ ఒకసారి ఆలోచించండి. ఒక చిన్న అవలక్షణాన్ని భగవంతుడు పట్టుకుని మనను బాధించడు. అవలక్షణము వేరే వారికి ఇబ్బంది పెట్టనంత వరకు పర్వాలేదు, భగవంతుడు ప్రయత్నం చేస్తాడు. అదే ఇప్పుడు ఆ శెట్టి విషయం లోపల జరిగినటువంటి విషయం మనం తెలుసుకున్నాం. అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడు మొదటనేమో రాక్షసులను సంహరించడానికి, రెండవది ఏంటంటే ఇలా కొద్దిలో మోక్షాన్ని మిస్ అయినటువంటి చాలా మంది మునులు, ఋషులు, తపస్సులు, జ్ఞానులకు కూడా మోక్షం రావాల్సిందే, తప్పదు. వీరందరికీ కూడా ఆ స్థాయికి తీసుకెళ్ళాలి. ఒక్కసారిగా స్పెషల్ డ్రైవ్, ఇందులో కూడా అందరికీ కూడా మోక్షం కల్పించాలి అనేటటువంటి మహోన్నతమైనటువంటి ఉద్దేశంతో ఇక్కడ జన్మించడం జరిగింది. ఆయనను ప్రేమించేటటువంటి యమునా నది, ఆవిడకి తెలుసు ముందుగా ఒక మనిషికి ఫస్ట్ కావాల్సింది ఏంటి, కష్టాలు తీరిపోవాలి, తర్వాత మోక్షం రావాలి. ఇంతకు మించి ఎవరికైనా ఏమన్నా కోరికలు ఉంటాయా? బతికున్నంత వరకు కష్టాలు ఉండకుండా ఉండాలి, తర్వాత మోక్షం రావాలి. ఇంకా ఇంతకంటే ఏమన్నా కోరికలు ఉంటాయా ఎవరికైనా? చెప్పండి. హలో, మాక్సిమం అడిగిస్తే మాక్సిమం కదా, అన్ని అంత సుఖమే మోక్షమే, మోక్షమే సుఖం, పట్టుకున్నాను సుఖం కావాలి, అన్ని ఒకసారి అడిగితే దేవుండని. రైట్. ఇప్పుడు చూసినట్లయితే యమునా నది పాపములను పోగొట్టేటటువంటి పవిత్ర కాలింది. ఇటు చూసినట్లయితే శ్రీకృష్ణ భగవానుడు మోక్ష స్వరూపుడు, మోక్షాన్ని ఇస్తాడు.
ఇటు చూస్తే ఇహలోకంలో ఆనందమే ఆనందం, కష్టాలు లేనటువంటి పరిస్థితి. అటు చూస్తే మోక్షము అందేటటువంటి పరిస్థితి. అంటే శ్రీకృష్ణుడు కాలింది ఎవరైతే ఉన్నారో వీరు మనకు ఇహలోకంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చేస్తారు, మోక్షాన్ని కూడా అందింపజేస్తారు. భార్యాభర్తలు వీళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడున్నారండి? ఏ ఊర్లో ఉన్నారు? బృందావనంలో ఉన్నారు. బృందావనం లోపల అందరూ కూడా ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. భగవంతుడు వస్తే మనం మోక్ష సాధన చేద్దాము, భగవంతుడి ద్వారా మోక్ష సాధన చేద్దాము అనేటటువంటి ఆలోచనలో ఎంతో మంది ఉన్నారు. అటువంటి పవిత్రమైనటువంటి ఆ బృందావనం లోపల ఇటు శ్రీకృష్ణ భగవానుడు, అటు యమునా నది. యమునా నది మాటి మాటికి పర్వలు తొక్కుతూ శ్రీకృష్ణ భగవానుడి పాదాలను చేరుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడి దగ్గరికి రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. శ్రీకృష్ణుడు పుట్టడమే, పూతన, రకరకాల రాక్షసులు, శకటాసురుడు, ధేనుకాసురుడు, బకాసురుడు, ఇవన్నీ కొంతమందికి శాప విమోచనం కూడా చూసాం మనం. మణిగ్రీవుడు, నలకూబరుడు, వీరికి శాప విమోచనం జరిగించడం. ఇలాగా ఆయన యొక్క ప్రయాణంలో అత్యద్భుతమైనటువంటి విషయాలని మనము చూడగలుగుతున్నాము. మహోన్నతమైనటువంటి విషయాలని భగవంతుడి ద్వారా మనము చూడగలుగుతున్నాము. ఆయన ఎన్నో గొప్ప గొప్ప పనులు చూపించాడు. గత వారం కూడా మనం తెలుసుకున్నాము. మహోన్నతమైనటువంటి విగ్రహం ఆయనది. ఆయనని నమ్మకం పెట్టుకుని అఘాసురుడి యొక్క నోటిలోకి వెళ్ళిపోయారు గోప బాలకులందరూ. ఏమీ భయం లేదు వారికి, వారిని కాపాడాడు. బకాసురుడు, వత్సాసురుడు, అఘాసురుడు అందరినీ కూడా ఆయన సంహరించాడు. ఇక చివరిగా మిగిలినది కాళీయమర్ధనం. కాళీయమర్ధనాన్ని కూడా అద్భుతంగా జరిపించాడు భగవానుడు. అది గత వారం వరకు తెలుసుకున్నాం. కాళీయమర్ధనంతో పాటుగా అక్కడ ఒక చిన్న దావాగ్ని వచ్చిందని, ఆ దావాగ్ని రాగానే ఆ దావాగ్ని నుంచి కూడా అందరినీ ఆయన కాపాడాడు అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము. ఇక ఈ వారము మరిన్ని విశేషాలు తెలుసుకున్నాము. ఇక్కడ చూసినట్లయితే ఈయన అవతారం లోపల రాక్షసులందరినీ కూడా తను పుట్టినప్పటి నుంచే అందరినీ ఒక్కొక్కరిని దున్మాడిస్తున్నాడు. అటువంటి మహోన్నతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు. ఇక మోక్షము ఇంకా ఇప్పటి వరకు మనకు తెలియలేదు. తల్లికి ఆల్రెడీ ఒకసారి విశ్వరూపం చూపించేశాడు, తనెవరో చూపించేశాడు. భక్తుల యొక్క అన్ని కోరికలు కూడా తీర్చగలిగేటటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవంతుడే తనను తను పూర్తిగా శ్రీకృష్ణుడి రూపం లోపల ఇక్కడ దింపుకున్నాడు. వీరిందరూ ఇంతకు ముందు ఎక్కడ ఉండేవాళ్ళు? నందుడి గోకులంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరూ కూడా బృందావనంకి వచ్చారు. బృందావనం పెద్ద ప్రదేశము. ఇది కాకుండా కంసుడు ఏం చేస్తున్నాడు? అన్ని ఊర్లలో ఉన్న పిల్లలందరినీ కొట్టేసేయండి, చంపేసేయండి అని చెప్పేసి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. దానివల్ల ఏమవుతుంది? అక్కడి నుంచి తప్పించుకోవాలి. సో నందుడు వాళ్ళు ఏం చేస్తారంటే, బృందావనం అయితే కాస్త విశాలమైన ప్రదేశము, కంసుడి యొక్క అనుచరులు అక్కడికి వచ్చేటటువంటి అవకాశం లేదు. అది కాక బృందావనం లోపల రిసోర్సెస్ బాగుంటాయి. చక్కటి గోవర్ధన పర్వతము, మంచి యమునా నది, కావలసినటువంటి పంటకు కావలసినటువంటి వస్తువులు, పాడికి కావలసినటువంటి మేత అన్ని కూడా దొరుకుతాయి. అంటే అందరూ కూడా ఒప్పుకొని బృందావనంకి వచ్చారు. బృందావనం లోపల మళ్ళీ శోభ చూడాలి. వీళ్ళందరూ కలిసి చక్కగా శోభ చూద్దామని బయలుదేరి వెళ్తున్నారు అనమాట. అందరితో ఆడుకుంటూ అక్కడ ఒక మర్రి చెట్టు దగ్గరికి వెళ్తారు అనమాట. ఆ పెద్ద మర్రి చెట్టు అక్కడికి వెళ్ళగానే ఒకడు వస్తాడు అనమాట, పెద్దగా ప్రలంబాసురుడు. అది పేరే లంబము ప్రలంబుడు. ప్రలంబం అంటే బాగా పెద్దవాడు అన్నమాట, మంచి మిక్కిలి బలశాలి అయినటువంటి రాక్షసుడు వస్తాడు. ఎలా అయినా సరే శ్రీకృష్ణ భగవానుడిని సంహరించాలి అనే ఉద్దేశంతో. అయితే శ్రీకృష్ణుడు అంత తెలివైన వాడే కదా, ఆయన గుర్తుపడతాడు వెంటనే. ఓకే, వీడు గోప బాలకుల వేషం లోపల వచ్చి మా అందరిలో కలిసిపోయాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. ఏమి తెలియనట్టుగా దాదా నువ్వు కూడా రా అని చెప్పేసి తనతో పాటుగా చేర్చేసుకుంటాడు. వీళ్ళందరూ కూడా మంచిగా ద్వంద్వ యుద్ధాలు అవి ఇవి చక్కగా చేసుకుంటూ సంతోషంగా ఉంటారు. అంటే యుద్ధాలంటే రక్తాలు గారేటట్టుగా కాదు, ప్రాక్టీస్ అన్నమాట. కొట్టుకోవడము, పడేయడము, కాళ్ళలో కాలు పెట్టి ఇలా తీసి పడేయడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఇంకా గేమ్స్. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, మీకు గత వారం చెప్పాను గుర్తుందో లేదో, ఈ మేత, ఆవు మేతలు ఇవన్నీ కాకుండా ఆయన ఇప్పుడు ఏంటంటే రక్షణకు దిగాడు. చిన్నప్పుడంతా కూడా ఆవు మేత, వాటిని మంచిగా మేత చేయించడము, కూర్చోవడం అక్కడ పెద్ద పని ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు, రక్షణ. సో ఇప్పుడు ఆ రక్షణకి బోల్డ్ టైం మిగిలింది. హ్యాపీగా ఆడుకుంటూ కూర్చున్నారు. 2 teams గా డివైడ్ చేస్తాడు. డివైడ్ చేసినప్పుడు ఏమైతుందంటే, ఒక టీంకేమో శ్రీకృష్ణుడు లీడరు, ఇంకో టీంకేమో వీళ్ళ అన్నగారైనటువంటి బలరాముడు లీడరు. ఈ ఆట గమ్మత్ ఏంటంటే,
ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారంటే ఇద్దరు ఆడుకుంటారు. ఆడుకున్న తర్వాత ఎవరైతే ఓడిపోతారో ఈ పర్టికులర్ ఆట లోపల, ఆ ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళని భుజాల మీద ఎక్కించుకుని పరిగెత్తాలన్నమాట. మన కబడ్డీ పోటీ టైప్ లోపల ఉంటుంది. ఎవరైతే ఓడిపోతాడో వాడు గెలిచిన వాడి దాదాపు భుజాలు ఎక్కువ అంటే భుజాలు ఎక్కి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఆటలో ఎక్కువ టెన్షన్ ఉండదు అండ్ అందరూ కూడా సరదాగా ఉండడానికి ఉంటుంది. ఇంకా ఆ రోజుల్లో మొబైల్సా ఇదా, మనమైతే మొబైల్ ఫోన్స్. ఏం వదినా ఏం చేసినావు, ఎట్లుందే, ఆడి కూతురు తెలుసా ఏమైందో అని కూతురికి ఇవి ఉన్నాయి మనకు. వాళ్ళకి పాపం అది లేదు. అమాయకపు జనాలు మంచి ఆటలు ఆడుకుంటూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నారు. ఈ సమయం లోపల ఏమవుతుంది, ఈ ప్రళంబాసురుడు ఎవరైతే ఉన్నాడో వీడిని అపోజిట్ టీం లోపల పెట్టకుండా తన టీంలోనే ఉంచుకుంటాడు. ఎందుకు, ప్రళంబాసురుడు కొద్దిగా భయపడతాడు. నేను గనక అపోజిట్ టీంలో ఉంటే, ఒకవేళ శ్రీకృష్ణుడు గనక నన్ను ఓడిస్తే నేను అప్పుడు శ్రీకృష్ణుడిని మొయ్యాలి. శ్రీకృష్ణుని మొయ్యాలి అంటే అంతకుముందు శకటాసురుణ్ణి ఏ విధంగానైతే పైకి లేపాడో, తృణావర్తుని ఏ విధంగానైతే పైకి లేపేశాడో అలా నన్ను కూడా లేపేసి చంపేస్తాడేమో అని అనుకుంటాడు. అతని దృష్టి కృష్ణుడికి అర్థమవుతుంది. సరే నా టీంలోనే ఉండు అంటాడు. ఇంకా ఓడిపోవడం ఉండదు కదా శ్రీకృష్ణుడి చేతిలో. సరే శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, సుధాముడు కాదు శ్రీరాముడు. ఈ శ్రీరాముడు అనేవాడు ఏంటంటే చాలా టాలెంటెడ్ పర్సన్. కొత్త కొత్త ప్లేసెస్ అన్ని కూడా చూపిస్తాడు. ఇక్కడ ఇది బాగుంది, అక్కడ అది బాగుంది, ఈ అరణ్యం బాగుంది. అతను చాలా ఎక్స్ప్లోరింగ్ బాగా చేస్తాడన్నమాట. ఆ శ్రీరాముడు తీసుకొచ్చిన ప్లేస్ అన్నమాట ఇది. ఆడుకుంటున్నారు. సో అటు సైడ్ టీం లోపల బలరాముడు, ఇటు సైడ్ టీం లోపల కృష్ణుడు గ్యాంగ్ ఆడుకున్నాక శ్రీకృష్ణుడేమో శ్రీరాముడు అనేటటువంటి అతని చేతి లోపల ఓడిపోతాడు. ఓడిపోయాడంటే ఏంటి, భక్తులని నేను భుజాల మీద మోస్తాను. ఇదేంటంటే ఒకటి మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే, నిజంగా కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడికి మనము పూర్తి స్థాయిలో శరణాగతి కోరుకున్నప్పుడు భగవంతుడే మన బరువు బాధ్యతలు మోస్తాడు. నాకు ఇంక అవసరం లేదు, ఈ చేతిలో ఉన్నటువంటి ఈ వీల్ నువ్వే తీసుకొని నడిపి, ఇంకా నువ్వే డ్రైవ్ చేయి, నాకు ఓపిక లేదు అంటే భగవంతుడే డ్రైవ్ చేస్తాడు. నువ్వు కష్టపడేంత కష్టపడాలి, తప్పదు. కానీ కష్టపడ్డ తర్వాత నీకు ఎప్పుడైతే ఓపిక నశించిపోతుందో ఈ జీవన పోరాటంలో, అప్పుడు భగవంతుడికి అందించేసినట్లయితే భగవంతుడు నీ బరువు బాధ్యతలు మోస్తాడు. ఈ ఆటలు ఇవన్నీ కూడా ఏవో చిన్న లీలలుగా, పర్వాలేదు లీలలుగా చూస్తే తప్పేమీ లేకపోయినప్పటికీ కూడాను ఇందులోపల ఉన్నటువంటి తత్వాన్ని గుర్తించినట్లయితే భగవంతుడు మన భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. శ్రీరాముడు అనేవాడు ఏమని చెప్పాను, అన్ని ఎక్స్ప్లోర్ చేయడంలో వాటిలో ఎక్స్పర్ట్. అందువల్ల అటువంటి వ్యక్తి ఎవరైతే జీవితంలో కొత్తవి నేర్చుకోవాలని ఉబలాట పడేవాళ్ళు, కొత్త విషయాలు తెలుసుకోవాలి అని చెప్పేసి ఉబలాట పడేవాళ్ళు, వారందరూ ఎవరైతే ఉంటారో వారు చాలా గొప్పవారు అవుతారు. ఎప్పటికీ కూడా జీవితంలో ఏమీ లేదు, ఏదో వచ్చాము జీవితాన్ని అలా గడిపించాలి, రేపు గడవాలి అంటే ఏం లేదు, ఇవాళ అయిపోతే రేపు వచ్చేస్తుంది, రేపైతే ఎల్లుండి వస్తుంది. వయసు రావడం పెద్ద కష్టమేమి కాదు, కానీ వయసులో ఏం సాధించావు అనేది ముఖ్యం. అలా ఎవరైతే జీవితంలో ఎంతో కొంత సాధన చేస్తారో అటువంటి వారికి భగవంతుడు వారి బరువుని తన భుజాల మీద మోస్తాడు. ఒక వ్యక్తి ఎంతో కష్టపడి తను చాలా విషయాలు కష్టపడుతూ జీవితంలో ఎన్నో సాధిస్తాడు, ఎన్నోసార్లు ఓడిపోతూ ఉంటాడు కూడా. ఓడిపోయినప్పుడు కూడా మళ్ళీ చివరికి గెలుస్తూ ఉంటాడు. ఓ రోజు భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటాడు, ఏంటయ్యా నువ్వు ఎప్పుడు భగవంతుడు పక్కన ఉన్నాడు అంటారు, నువ్వు లేవు అంటే ఆయన ఏం చేస్తాడు, ఒక కెమెరాతోని ప్రొజెక్టర్ మీద వేస్తాడు. ఆ ప్రొజెక్టర్ మీద చూస్తూ ఉంటాడు. ఇతను నడుస్తుంటే ప్రతిసారి కూడా ఇతని పక్కన, ఇతని వెనక, ఇతని ముందు అంతా కూడా భగవంతుడి పాదాలు కనిపిస్తుంటాయి. ఒకసారి ముందు కనిపిస్తూ ఉంటాయి, ఒకసారి వెనక కనిపిస్తూ ఉంటాయి, ఒకసారి పక్కల్లో భగవంతుడివి కనిపిస్తూ ఉంటాయి. అలా వెళ్ళాక నిజంగా కష్టమైన పరిస్థితి వస్తుంది. భగవంతుడు 4 పాదాలు ఏవైతే ఉంటాయో అవేవి కనిపించవు, కేవలం 2 పాదాలు మాత్రమే. చూసావా, నన్ను కష్టమైన సమయంలో దేవుడా నువ్వు నన్ను వదిలేసావు. చూడు, నిజంగా కష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చేదాకా నాతోనే ఉన్నావు, కష్టం రాగానే నువ్వు నన్ను వదిలేసావు, చూడు నీ కాళ్ళు కనిపించట్లేదు అంటే, అమాయకుడా అవి నా కాళ్ళు, నేను ఎత్తుకొని మోస్తున్నాను. సో ప్రళంబాసురుడి కథ అంటే ఏదో మామూలు కథ అనుకోవద్దు, మహోన్నతమైనటువంటి తత్వం. నారాయణీయం అంతా కూడా మనము ఒక భక్తుడి యొక్క హృదయాన్ని తెలుసుకుంటున్నాము అని గుర్తుంచుకోండి. భాగవతం యొక్క చిన్న రూపమే నారాయణీయము. అందులోపల ఒక భక్తుడి యొక్క భావాలన్నింటినీ కూడా మనము అద్భుతంగా తెలుసుకోగలుగుతున్నాము. ఆ ప్రళంబాసురుడు ఎవరైతే ఉంటాడో బలరాముడు చేతి లోపల ఓడిపోతాడు. సో కాబట్టి ఇప్పుడు బలరాముడిని మొయ్యాలి. శ్రీకృష్ణుడేమో శ్రీరాముడిని మోస్తున్నాడు, సరిపోతుంది. ఇప్పుడు బలరాముడిని మొయ్యాల్సినటువంటి బాధ్యత ఎవరిది, ఈ ప్రళంబాసురుడిది. ప్రళంబాసురుడు వెళ్తున్నాడు, బలరాముడిని చాలా దూరం తీసుకెళ్లిపోతాడు, ఊరి చివరి దాకా తీసుకెళ్లిపోతూ ఉంటాడు. వీళ్ళందరికీ దూరంగా బలరాముడినైనా చంపేద్దాం, శ్రీకృష్ణుడిని కాకపోతే కనీసం బలరాముడినైనా కూడా చంపేద్దాం అని చెప్పి తీసుకెళ్లిపోతూ ఉంటాడు. శ్రీకృష్ణుడు వెంటొస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర ఆగుతాడు.
ఆగిన తర్వాత ఎందుకు బలరాముడు ఇంత బరువైతున్నాడు అని వాడికి అర్థం కాదు. సరే తీరా చూస్తే దూరం నుంచి శ్రీకృష్ణ భగవానుడు రావడం అనేటటువంటిది బలరాముడు చూస్తాడు. ఇప్పుడు వీడేం చేస్తాడు, ప్రలంబాసుడు తన శరీరాన్ని పెంచుతాడు. ఆ శరీరాన్ని చూడగానే బలరాముడు కూడా కొద్దిగా భయపడతాడు. బలరాముడు సహజంగా చాలా శక్తిశాలి, అది కాక ఆవేశం కూడా చాలా ఎక్కువ ఆయన లోపల. అయితే ఆయన ఇది చూసి భయపడతాడు, ఒక్కసారిగా ఈ రాక్షస రూపం చూసి భయపడతాడు. కానీ దూరంగా శ్రీకృష్ణుడు నవ్వుతూ రావడం కనిపిస్తుంది. ఎంతండి 10-12 ఏళ్ల పిల్లలు వీళ్ళు. కానీ శ్రీకృష్ణుడు రావడం చూస్తాడు. చూసి ఏమీ భయపడకుండా వాడితో పోరాటం చేసి వాడి తల మీద కొట్టి వాడిని అత్యంత దారుణంగా చంపేస్తాడు బలరాముడు. నుగ్గుగా ఇట్లా పిడికిలతో కొడుతూ ఉంటాడు అనమాట. కొట్టగానే వాడి దెబ్బకి చనిపోతాడు. అందరూ వచ్చేస్తారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. శ్రీకృష్ణుడు వీళ్ళు వాళ్ళందరూ. శ్రీకృష్ణుడు వచ్చి బలరాముని కౌగులించుకుంటాడు. బలరాముడికి కూడా తెలుసు ఈ శక్తి భగవానుడిదే అన్నటువంటి విషయం తెలుసు అనమాట. అందరూ కూడా వచ్చి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఎంతో అద్భుతమైనటువంటిది మహానుభావ, ఇన్ని మహత్తులు చేసిన వాడివి నా రోగాలను ఎందుకు తగ్గించవు? నా లోపల కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనేటటువంటి రోగాలు ఉన్నాయి. ఈ బంధం ఏదైతే ఉందో ఈ బంధాలలోంచి నేను బయటపడకుండా ఉన్నాను స్వామి. నన్ను ఈ బంధాలు అనేటటువంటి ఈ భవ రోగాలలోంచి నన్ను బయటపడేవా స్వామి, నా ఈ రోగాలన్నింటివి తగ్గించవా స్వామి అని నారాయణ భట్టాద్రి వేడుకుంటున్నాడు భగవంతుని. ఇన్ని మహిమలు చేసిన వాడికి ఈ రోగాలు తగ్గించలేవా? ఇప్పుడు ఈ రోగం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది క్షయరోగము, ఆయనకు వచ్చినటువంటి రోగం కాదు. ఇక్కడ ఆయన ఇప్పుడు తన జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ మూల కారణము బంధము అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. అది పోవాలి అని చెప్పేసి ఇదే సమయంలో ఇంకోసారి ఏమవుతుంది, వీళ్ళు ఒక పెద్ద దట్టమైనటువంటి అరణ్యానికి వెళ్తారు. ఇంకో రోజు నాడు చాలా మళ్ళీ శ్రీరాముడు ఉన్నాడు. ఆ శ్రీరాముడు ఏం చేస్తాడు, రండి కొత్త ప్లేస్ చూపించాను అని చెప్పేసి ఓ పెద్ద కొత్త ప్లేస్ కి తీసుకెళ్తాడు. ఆ అడవి ఎట్లా ఉంటుందంటే ముంజ వనము ఆ అడవి పేరు. ఆ అడవికి వెళ్ళిన తర్వాత అక్కడికి చాలా ప్లేస్ అన్నమాట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే పెద్ద దావాగ్ని వచ్చేస్తుంది. దావాగ్ని రాగానే ఒక్కసారిగా గోవులన్నీ ఇరుక్కుపోతాయి, గోపాలులంతా ఇరుక్కుపోతారు. ఇటువంటి విషయమే మనము అఘాసురుడి మరణం తర్వాత కూడా చూసాం. ఈ సమయం లోపల వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆసరా లేదు, దాని నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం లేదు. ఆ వేడికి వీళ్ళ శరీరాలన్నీ కూడా కాలిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాదు. గోవులన్నీ కూడా ఇంకా మరణిస్తాయా ఏమో అన్నంత ఇదిగా ఉన్నాయన్నమాట. సో కొంతమంది ట్రై చేస్తారు అప్పటికి గోవులను తీసుకుని బయటకు వద్దామని, కానీ రాలేకపోతూ ఉంటారు, ఆ వేడికి తట్టుకోలేకపోతూ ఉంటారు. ఆ సమయం లోపల శ్రీకృష్ణ భగవానుడు చూస్తాడనమాట. చూస్తే ఎక్కడ చూసినా కూడా దావగ్ని చిటపట శబ్దంతో ఇలా భయంకరంగా పైకి ఉవ్వెత్తున లేస్తూ కనిపిస్తూ ఉంటుంది. జనరల్ గా అడవులలో దావాగ్ని రావడం అనేటటువంటిది సహజ లక్షణమే. అప్పుడు వాళ్ళందరూ అంటారు మీరేమీ భయపడకండి అంటే వాళ్ళు అంటారు లోకబంధు లోకనాథ మమ్మల్ని అందరినీ కాపాడు. సో అమాయకత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎంత భయం వేసినప్పటికీ కూడా భగవంతుడి యొక్క శరణు పొందడము. సో మన వల్ల కాదు అనుకున్నప్పుడు భగవంతుడు శరణు పొంది పాల ముంచినా నీట ముంచినా నీదే భారం అన్నటువంటి స్థాయికి ప్రతి ఒక్కరూ చేరాలి. భగవంతుడు అంటే ఒక రాముడు రూపంలోనే ఒక కృష్ణుడి రూపంలోనే ఉన్నాడని కాదు, ప్రకృతి శక్తులన్నిటి రూపంలో ఉన్నటువంటిది భగవంతుడే. ఆ భగవంతుడు మనను ఈ సమస్యల నుంచి బయట వేస్తాడు. అప్పుడైనా అంటాడు గోపాల బాలకులారా ఉండండి, అక్కడే ఎక్కడున్నారో అక్కడే ఉండండి, ఏమి బెంగపడాల్సినటువంటి అవసరం లేదు, అందరూ కళ్ళు మూసుకోండి అంతే అనగానే వాళ్ళందరూ కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకొని లేచేసరికి ఎక్కడ దావాగ్ని లేదు, ఏం లేదు. ఎక్కడ ఎలా వచ్చారో వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ అలాగే ఉంటారు. మహిమ ఇక్కడ మనం గుర్తించాలి. విష్ణు సహస్రనామం లోపల తర్వాత మనము పురుష సూక్తం లోపల తెలుసుకున్నాం ఏతావాన్ అస్య మహిమ. ఈ ప్రపంచమంతా కూడా హలో ఏమైంది ఎవరైనా మాట సో ఇది మహిమ, భగవంతుడి యొక్క మహిమ. ప్రపంచమంతా కూడా భగవంతుడి యొక్క మహిమ. అద్భుతమైనటువంటి ఈ మహిమ ఏదైతే ఉందో ఈ మహిమ లోపల భగవంతుడు చూపిస్తున్నాడు అందరికీ కూడా అమోఘమైనటువంటి తన మహిమను చూపించగలుగుతున్నాడు. ఎవరికైనా వినిపించట్లేదా అండి? వాయిస్ వినిపించట్లేదా? హరిత మాట్లాడుతున్నారు సార్, ఎవరో మాట్లాడుతున్నారు. అదే నెట్ కనెక్షన్ అది అంటున్నారు. నేను అందుకోసమని అడిగాను. మ్యూట్ చేశాను సార్, మళ్ళీ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. సో ఇక్కడ మళ్ళీ మనం గుర్తించాల్సినది ఏంటంటే భగవంతుడి యొక్క శక్తిని మళ్ళీ మనము గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది.
ఏంటంటే ఇంతమంది ఒక్కసారిగా వారికి వచ్చినటువంటి ఇబ్బందులకు సమస్యలకు పరిష్కారము కేవలం భగవంతుడే అనుకుని నమ్మడము, ఆయన వారి సమస్యలన్నింటినీ కూడా తీర్చడము, ఇది మామూలు విషయం కాదు. ఎవరైతే మాలిన్యాలను, లోపల ఉన్నటువంటి మాలిన్యాలను పోగొట్టుకుంటారో వారందరినీ కాపాడేటటువంటి లక్షణం భగవంతుడిదే. కాబట్టి మనం ఏంటంటే శుభ్రపరచుకోవాలి, మనల్ని మనము శుభ్రపరచుకోవాలి. జరుగుతున్నాయి ఇంకా రోజులన్నీ జరుగుతున్నాయి. ఒక్కొక్క సీజన్ వెళ్ళిపోతుంది. ఎండాకాలం పోయింది, వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం తర్వాత అందులోపల ఇంకా ఎలా అంటే ఎక్కడ చూసినా కూడా శ్రీకృష్ణుని లాగానే పోలినటువంటి మేఘాలన్నీ కూడా వస్తున్నాయి అక్కడికి. ఆ మేఘాలన్నీ కూడా విపరీతమైనటువంటి వర్షాలను కురిపిస్తున్నాయి. మరి వీటన్నిటిని తీసుకెళ్ళాలి, రక్షించాలి. హ్యాపీగా గోవర్ధన గిరిలోకి వెళ్ళిపోతున్నారు అందరూ. ఆ గోవర్ధన గిరిలోకి వెళ్ళి హ్యాపీగా అక్కడ ఆడుకుంటున్నారు. శ్రీకృష్ణుడు ఇలా కాలు మీద కాలు వేసుకుని మురళి వాయిస్తూ అలా ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన వచ్చాడని తెలియగానే అక్కడ ఉన్నటువంటి పశుపక్షులు, జంతువులు అన్ని కూడా ఆయన చుట్టూ చేరాయి. నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తూ ఉన్నాయి. ఆయన మురళీగానం వినడానికి ఇంకా మరి ఏది అవసరం లేదు. ఇంకా అందరూ అంత ఆనందంగా ఉన్నారు. ఓ మహానుభావ, ఇంత అద్భుతంగా ప్రతి ఋతువు లోపల కూడా నువ్వు ఎంతో అందంగా కనిపిస్తున్నావు. నీ దగ్గరగా ఇంత మందిని ఉంచుకోగలిగావు. ఒక రాక్షసుడి నుంచి కాపాడావు, ఒక దావాగ్ని నుంచి కాపాడావు, వర్షాల నుంచి, ఋతువుల నుంచి కాపాడావు. అన్ని రకాలుగా కూడా వాళ్ళు కాపాడబడ్డారు. మరి నేనేం పాపం చేశాను? ఎందుకు నాకు ఈ రోగాలు నన్ను ఇంకా వెంటబడుతున్నాయి? ఈ రోగాల నుంచి నన్ను బయటికి తీసుకెళ్ళవా అని చెప్పేసి బాధపడుతున్నాడు. ఇంకా మహానుభావుడు పెద్దవాడవుతున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు పెద్దవాడవుతున్నాడు. అవుతున్న కొద్దీ ఊర్లో ఉన్నటువంటి గోపికలందరి కళ్ళు కూడా శ్రీకృష్ణ భగవానుడు గురించే. ప్రతిరోజు అందరూ కూడా దబదబా అన్ని పనులు చేసుకుంటారు. అన్ని పనులు పూర్తి చేసుకున్న తర్వాత శ్రీకృష్ణ భగవానుడు కోసం చూస్తారు. ఆయన దబదబా వీటినన్నిటిని, ఆవులను తీసుకెళ్లి వాటన్నిటికీ వెనకాల రక్షణగా వెళ్తూ ఉండడం, ఆయన రూపధారణ, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారన్నమాట. చూస్తూ ముగ్ధులైతూ ఉంటారు. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోగానే మళ్ళీ ఒక్కసారిగా కన్నీరు. మళ్ళీ సాయంత్రం దాకా కూడా ఆ భగవంతుడిని చూడలేమా? శ్రీకృష్ణుడు అక్కడి నుంచి తన మురళీ గానం వినిపిస్తూ ఉంటాడు. ఆ మురళీ గానం ఇక్కడి వరకు కూడా వినిపిస్తూ ఉంటుంది. ఎక్కడైతే మేతకు వెళ్ళారో, ఎక్కడైతే గోవుల రక్షణకు వెళ్ళారో అక్కడ నుంచి మురళీ గానము ఇలా వినిపిస్తూ ఉంటుంది. కాలు మీద కాలేసుకుని ఎడమ చెంపకి ఇలా ఎడమ చెయ్యిని తగిలించి మధురమైనటువంటి ఆ మురళిని తన అధరాలతోటి ఆయన అద్భుతమైనటువంటి గానాలు పలికిస్తూ ఉంటే అవి ఇక్కడ ఉన్నటువంటి గోపికలకు కూడా తగులుతూ ఉంటాయి. వారు తట్టుకోలేకపోతారు. ఆయన యొక్క ఆప్షన్స్ ని వాళ్ళు తట్టుకోలేకపోతారు. ఎంత బాధగా ఉందో స్వామి, ఎంత బాగున్నాడు మన స్వామి. నల్లటి రంగు లోపల శ్రీవత్సం ఎంత గొప్పగా ఉంది. ఎక్కడైనా చూసినట్లయితే మెరుపు తీగలు కనిపిస్తున్నాయా? ఆ మెరుపు తీగలు మన స్వామి లాగానే కనిపిస్తూ ఉన్నాయి. ఆయన వేణువాదం ఎలా ఉందయ్యా అంటే పవిత్రమైనటువంటి ఆనందాన్ని, హాయిని మనందరి లోపల కలుపుతుంది కదా. అక్కడ చూడండి, గుంపులుగా వృషభాలు, ఆవులు, మృగాలు శ్రావ్యమైనటువంటి ఈ మురళి రవాన్ని వింటూ ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి కదా. కొన్ని ఆవులైతే అవి ఆహారం తీసుకోవడం కూడా మానేశాయి. అవి మేత మర్చిపోయాయి పూర్తిగా. నమలడం, కొన్ని మేత నోట్లో పెట్టుకున్నవి నమలడం కూడా మర్చిపోయాయి. ఈ జంతువులు నిద్రపోతున్నాయా? ఏమైంది? ఆకలి దప్పికలు లేనటువంటి స్థితి ఎందుకు వచ్చింది వారికి? ఓ నంద, యశోద కుమార, నీ వల్ల నీ తల్లిదండ్రి మహానుభావులు అయ్యారయ్యా. నువ్వు మామూలు వ్యక్తివి కాదు. నువ్వు అందరికీ కూడా ప్రేమానురాగాలు పంచిస్తున్నావు. మా అందరికీ కూడా ఎంతో ప్రేమను కలగజేస్తున్నావు. మా అందరి హృదయంలో నిన్ను ఒక్క క్షణం కూడా వదలాలి అనేటటువంటి ఆలోచన లేదు. ఓ మహానుభావ, శత్రువులకు కూడా, దుర్మార్గులకు కూడా నువ్వు తలుచుకుంటే మోక్షాన్ని ఇవ్వగలుగుతావు. అటువంటి వాడివని మాకు తెలుసు. నిన్ను ద్వేషించే అందరినీ కూడా మోక్షం ఇవ్వడం అంటే మాటలు కాదు. నువ్వు ఎంత ఉదార స్వభావం అయి ఉండాలి. నీ మురళీ గానం లోపల నిన్ను చూసుకుంటూ ఇక్కడ అందరము కూడా బతుకుతున్నాము. అందమైనటువంటి ఆ శ్రీకృష్ణుడి తలపైన ఉన్నటువంటి ఆ నెమలీకను చూడండి. ఇక్కడంతా కూడా రింగుల చుట్టూ ఇలా ముందుకు రావడం, గమ్మత్తైనటువంటి అలంకరణ.
ఎన్నో చక్కటి లేపనాలు. ఇప్పుడు పెద్ద ఇంతకు ముందట్లాగా కష్టమైన పని కాదు కాబట్టి హ్యాపీగా లేపనాలు అవి పూసుకుంటూ చక్కగా ఆనందంగా ఉన్నాడు. గొప్పగా అలంకృతుడయ్యాడు. ఎంతో అందంగా ఉన్నాడు కదా. గోపబాలులందరూ కూడా ఈయన ఖాళీగా ఉన్నప్పుడల్లా కూడా ఆ వేణుగానం పలికినప్పుడల్లా గోవులు నన్ను పిలిచాయంటే నన్ను పిలిచాయని చెప్పేసి అన్ని పరిగెత్తుకుంటూ వస్తున్నాయట. పక్కనే ఉన్నటువంటి యమునా నది, ఆ యమునా నది యొక్క అనేక పాయలు అలా చూస్తున్నాయట. కొద్దిసేపు వాటి చలనాన్ని అవి కూడా ఆపేస్తున్నాయి. పవిత్రమైనటువంటి కాళింది నది, ఆ నది యొక్క అనేక పాయలు అలా నిశ్చల స్థితిలో ఉండిపోయాయి. ఇసుక కదలడం ఆగిపోయిందా? అటు చూసినట్లయితే ఏ విధమైనటువంటి చలనము లేనటువంటి ప్రకృతి, చెట్లు చేమలు అన్ని కూడా వాటి ఫలములకు పుష్పములకు అవి ఇలా వంగినాయా? బరువునకు లేదా శ్రీకృష్ణ భగవానుడు అంటే గౌరవంతో ఇలా వంగిపోయినాయా? తెలియనటువంటి పరిస్థితి. అలా శ్రీకృష్ణుడికి అందరూ కూడా వందనాలు అర్పిస్తూ ఆయన యొక్క మాయ లోపల అందరూ కూడా ఉండిపోయారు. విశాలమైనటువంటి భుజాలు, నువ్వు లక్ష్మీదేవితో ఉన్నటువంటి రూపం మాకు గుర్తొస్తుంది. నీ భుజాలు నీ యొక్క పరాక్రమాన్ని తెలియజేస్తున్నాయి ఓ మహానుభావ. చుట్టూరా ఉన్నటువంటి నీ అనుచరులందరూ గోపబాలకుల, వీరందరూ కూడా దేవతలందరితో కూర్చుని నువ్వు గొప్ప సమావేశాలు జరుపుతున్నట్టుగా అనిపిస్తోంది ఓ మహానుభావ. వీరందరూ కూడా నీ పక్కన ఉంటే వారిని వారు మర్చిపోతున్నారు. ఈ మధుర గానం ఏదైతే ఉందో దీనికి మైమర్చిపోతున్నారు. మేఘం కూడా కిందికి వచ్చి చూస్తుందట, నేను కూడా శ్రీకృష్ణుడిని చూడాలి అని చెప్పి. ఇదేమిటి కాలంగాని కాలంలో కూడా మేఘం రావడం ఏమిటి అంటే, ఆ మేఘం ఎందుకు వచ్చింది అంటే తను శ్రీకృష్ణ భగవానుడికి ఎండ పడకుండా ఉండడానికి వచ్చిందట, వర్షం కురిపించడానికి కాదు. అలాగా పువ్వులు జల్లుతున్నాయా అన్నట్టుగా చిన్న చిన్న వర్షపు బిందులు ఆయన పైన కురిపిస్తున్నాయట. దేవతలందరూ కూడా పుష్పవర్షం కల్పిస్తున్నట్టుగా. గోపికలారా, చెల్లులారా, చూసారా ఈ మహోన్నతమైనటువంటి విషయాలు? మనందరికీ కూడా ఆ మురళీ రవం వినిపిస్తోంది. ఆ మహాన్ భావుడి యొక్క రూపము, ఆయన లీలలు అన్ని కూడా మనకు కనిపిస్తున్నాయి. ఓ యశోదాదేవి, నీ చిన్ని కుమారుడైనటువంటి శ్రీకృష్ణుడు ఆటలలో మేటి, పోటీలో దిట్ట. మిగతా వాళ్ళందరి దగ్గర ఏమీ నేర్చుకున్నట్టుగా లేదు, కానీ ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఆయన లోపల? ఇంత గొప్ప జ్ఞానము. ఇది కాక రకరకాల లలిత కళలు. ఆయన మురళి వాయిస్తున్నప్పుడు ఆ దొండపండు వంటి పెదాల మధ్య లోపల అది పాడుతున్నప్పుడు మంద్రము, మధ్యమము, తారాస్థాయి వీటన్నింటిలో ఎలా మారుతాడు? హై పిచ్, లో పిచ్, మీడియం, ఇవన్నీ ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలు ఇవన్నీ కూడా ఎలా తెలుసు ఆయనకి? ఆయనను చూడడానికి, ఆ గాన మాధుర్యము తీసుకోవడానికి పరమశివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, మిగతా దేవతలందరూ కూడా వచ్చి చూస్తున్నారా? ఇంతకు ముందు తన అద్భుతమైనటువంటి నృత్యాన్ని కాళిందుని పైన భగవంతుడు చూపించినట్టుగా తెలుస్తోంది. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి సకల కళల యొక్క స్వరూపుడు శ్రీకృష్ణ భగవానుడు. గోపికలు ఇంకా ఆలోచిస్తున్నారు భగవంతుడి గురించి. ఆయనను ఒక క్షణం కూడా వదిలి ఉండలేరు. అందరూ కూడా బాధపడుతున్నారు, విరహంతో బాధపడుతున్నారు. మళ్ళీ వస్తారు, ఇంకా సాయంత్రం కాలేదు, ఇంకా సాయంత్రం అవుతోంది అని చెప్పి. అంతవరకు కూడా మనకు ఉన్నటువంటిది కేవలము ఆయన మురళీగానం మాత్రమే. ఆ మురళీగాన ఆసరాతోని మనమందరం ఇక్కడ ఉందాం. మనమందరం కూడా ఆయనకి అమితంగా వ్యామోహితులం అయ్యాము. ఈ వ్రజభూమి అంతా కూడా మామూలు సమయం లోపల ఆవులు అవి ఇవి తొక్కడగా గుంతలు గుంతలుగా చిత్తగా ఉంటుంది. కానీ ఆ నొప్పి ఎవరికి తెలియకుండా, స్వామికి తెలియదు, గోప బాలికలకు కూడా తెలియదు. ఆయన వేణుగానం వాయిస్తూ ఉంటే గుంతల్లో కాళ్ళు పెడుతున్నాము అన్నటువంటి విషయం మీరు అందరికీ తెలియదు. అలా ప్రశాంతమైనటువంటి నడక స్వామి అందరి జీవితాలలోనూ ఎంతో ఆనందాన్ని నింపాడు. ప్రతిరోజు కూడా వాళ్లకు ఒక మధురమైనటువంటి అనుభూతి, అద్భుతమైనటువంటి ఆ మధురిమని అందరూ కూడా వింటున్నారు. మన హృదయాలకు ఇంకా ఏం కావాలి? మన హృదయాలలో ఉన్నటువంటిది ఆ భగవంతుడి స్వరూపము, ఆ భగవంతుడి గానము. అద్భుతమైనటువంటి బృందావనము, దట్టమైనటువంటి అరణ్యాలు, ఎంతో అద్భుతమైనటువంటి ఇసుక తెన్నలు. ఇటు చూసినట్లయితే పరవళ్ళు దొక్కుతున్నటువంటి యమునా నది. ఎక్కడ చూసినా కూడా అమాయకపు జనాలందరూ కూడా అలా ఆయన చుట్టూ చేరుతున్నారు. ఇటు ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి గోప బాలికలు. సాయంత్ర సమయం ఎప్పుడవుతుంది? సాయంత్ర సమయం ఎప్పుడవుతుంది?
ఎలాగా? ఆయన మెడ లోపల ఉన్నటువంటి పుష్పాలు చూడండి, రకరకాల పుష్పమాలలన్నీ అక్కడ అడవుల్లో దొరికే పుష్పమాలలన్నీ కూడా అలంకరించుకొని అందంగా ఉన్నాడు కదా. ఇటు చూస్తే స్వామికి తులసి మాలలు కూడా చాలా ఇష్టము. ఈ తులసి మాలలన్నీ కూడా అవన్నీ వేసుకుని చక్కగా మణులు అవి, మళ్ళీ వీళ్ళు రిచ్ పీపుల్ కూడా, అందువల్ల ఉన్న వాళ్ళకి లీడర్ కాబట్టి వీళ్ళ నాన్నగారు మంచి మణిమాలలు అవి కూడా వేసుకునేవాడు. ఇలా మధ్య మధ్యలో ఫ్రెండ్స్ బుధాల పైన ఇలా చేతులు పెడుతూ వాళ్ళతో కబుర్లు చెప్తూ ఆనందంగా ఉండేవాడు. అక్కడి నుంచి వస్తున్నటువంటి జింకలు అవన్నీ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాల వంకే వాటి దృష్టి, ఇక మరి ఏది లేదు. ఆయన పాదాల వైపే చూస్తూ అవన్నీ కూడా ఆనందాన్ని పొందుతున్నాయిట. అలా చూస్తున్నాయి అన్నీ కూడా. ఇంకా ఏముంది భగవంతుడా, మీ అమ్మగారు ఎన్నో నోములు చేస్తే నువ్వు ఆవిడకి జన్మించావయ్యా. ఇటు మిత్రులకు ఆనందాన్ని కల్పిస్తున్నావు, తల్లిదండ్రులకు ఆనందం కల్పిస్తున్నావు, అన్ని చోట్ల గొప్పవాడివి అని చెప్పేసి నువ్వు నిరూపింపబడుతున్నావు. నీ మాలలు, నీ అలంకరణము, నీ చిరునవ్వు, నీ సౌమ్య రూపము, అది కాక నువ్వు చేసేటటువంటి లీలలు, పనులు, నీకు ఆత్మీయులే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆత్మీయులే, నీకు నచ్చని వాళ్ళు ఎవరు లేరు. ఈ ఆత్మీయులందరికీ కూడా మనోరథాలు తీర్చేటటువంటిది నువ్వే. అదిగాక ఎవరైనా చెడ్డవారు ఉంటే వారికి కూడా మోక్షాన్ని కల్పించేటటువంటి మహానుభావుడు నువ్వు. ఇంకా తొందరగా రావయ్యా, ఇంకా ఎదురు చూస్తున్నాం, కళ్ళన్నీ నొప్పులు పెడుతున్నాయి, సాయంత్రం అవుతోంది అనగానే అప్పుడు అక్కడి నుంచి మెల్లగా దుమ్ములేస్తూ కనిపిస్తూ ఉంటుంది. అదిగో వచ్చేస్తాడు శ్రీకృష్ణుడు. అందరూ గోప బాలికలు మళ్ళీ మధ్యాహ్నం పనులు, సాయంత్రం పనులు అన్ని చేసుకుని ఆయన వచ్చే టైం మిస్ అవ్వకూడదు. అందరూ ఎదురు చూస్తూ అలా కూర్చున్నారు అనమాట. కూర్చుని ఇంకా చూస్తున్నారు, ఏం చేద్దాము అంటే అందరం కలిసి ఎదురు చూద్దాం ముందు ఆయన మహానుభావుడు గురించి అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. అలా చూస్తున్నారు అనమాట. చూస్తుంటే అప్పుడు ఆ ధూళి లేస్తోంది అంటే స్వామీజీ వెళ్ళిపోయిన తర్వాత, శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ పాద ధూళిని మునులందరూ కూడా వాళ్ళ హృదయాలకు హత్తుకుంటున్నట్ట. ఎంతో మంది ఎదురు చూస్తున్నారు మోక్షం కోసం. భగవంతుడే తనంతట తాను స్వయంగా ఈ భూమి మీద వచ్చినప్పుడు ఆయన ప్రతి అడుగు కూడా అమోఘం, అద్భుతం. అక్కడ ఉన్నటువంటి దుమ్ముని, ధూళిని కూడా వాళ్ళందరూ హృదయాలకు రాసుకుంటున్నారు. ఈ వ్రజభూమి వాళ్ళు ఎంత అదృష్టవంతులు. మనకు శుకబ్రహ్మ చెప్తుంటాడు ఇవన్నీ కూడా పరీక్షిత్ మహారాజుకి. పరీక్షిత్ మహారాజా, ఒక్కసారి ఆలోచించబోయే వాళ్ళు ఎంత అదృష్టవంతులు. నువ్వు అనుకున్నావు వారం రోజుల లోపల నేను మోక్షం ఎలా సాధించాలి అని చెప్పేసి. ఈ లీలలు విన్నాక నీకు మోక్షం రాదా? నీ లోపల ఆలోచనలు మారవా? నీ లోపల భావ ఆవేశం పొంగదా? ఒకసారి ఊహించుకో. వీరి ఆలోచన, వీరి హృదయము అన్ని కూడా ఆ భగవంతుడివే కదా. ఆయన మురళీనాదం తప్ప వారికి ఏమీ అవసరం లేదు. అటువంటి మహానుభావుడు, ఆయన పైన విపరీతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారు. ఆ ప్రేమ అనురాగాల ద్వారా వారికి అర్థమవుతుంది ఇక శ్రీకృష్ణుడు తప్ప మేము ఎవరిని కూడా స్వీకరించేటటువంటి స్థితిలో లేము అన్నటువంటి విషయం. కావలసిందల్లా వారికి ఆయన పాద పద్మాలు నిరంతరము సేవించుకుంటూ ఉండాలి. ఇక్కడ స్త్రీ పురుషుల మధ్య సంబంధమా, లేకపోతే భగవంతుడు భక్తుడికి మధ్య సంబంధమా అంటే ఇది భగవంతుడికి భక్తుడికి మధ్య సంబంధం. ఇదే విషయాన్ని మనం తిరుప్పావైలో కూడా తెలుసుకున్నాం. తిరుప్పావైలో ఉన్నటువంటి అందరూ అల్వారులు కూడా వారిని వారు గోపికలుగా భావించారు అన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నాము. ఒక్క పెరియాల్వార్ మాత్రం తనను తాను యశోదగా, సో అంటే స్త్రీ పురుషుల మధ్య సహజ ఆకర్షణ ఏదైతే ఉందో దాని ఆధారంగా మోక్ష సాధన అనేటటువంటిది జరపాలి. ఆ మోక్ష సాధన కోసమై ఈ గోప వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వారందరూ కూడా క్రమ పద్ధతి లోపల ఆలోచించాలి. వారు ఆలోచించి ఎంతసేపు కూడా భగవంతుడి గుణగానాలని కీర్తిస్తూ వీరందరూ కూడా పొద్దున్నే లేచి స్నానాలు చేయాలి. మనం అందరము కూడా కాత్యాయని వ్రతం గనక చేసినట్లయితే బాగుంటుంది. చక్కటి ఋతువు, హేమంత ఋతువు. అంటే హేమంత ఋతువు అంటే హిమం అంటే డిసెంబర్ జనవరి టైం అన్నమాట హేమంత ఋతువు. హిమము అంటే మంచు కురిసే వేళ. ఆ సమయంలో అందరూ పొద్దున లేవడం చాలా కష్టం. మార్గశిర మాసం వచ్చేసింది. ఇది మనకు తిరుప్పావైని సూచించేటటువంటి సమయం అన్నమాట. ఆ సమయం లోపల అందరూ గోపబాలులందరూ కూడా మంచిగా పొద్దున్నే లేచి దైవీ ప్రసాదాలు మనం సేవించాలి. సరైనటువంటి ఆహార నియమాలు మనం సేవించాలి. కాత్యాయని అంటే దుర్గామాత అన్నమాట. దుర్గామాతని మనం అందరము కూడా పూజించాలి. పొద్దున్నే లేచి మనం అందరము కూడా యమునా నది దగ్గరికి వెళ్దాము. ఆ యమునా నది లోపల ఇసుకతోటి అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసుకుని పూజిద్దాము.
మీరందరూ ఇంట్లోంచి మీ ఇంట్లో ఉన్న వస్తువులు మీరు, మీ ఇంట్లో ఉన్న వస్తువులు మీరు, ఎవరింట్లో ఉన్న వస్తువులు వారందరము కూడా తీసుకుని వద్దాము. కొంతమంది గంధం, కొంతమంది ఇతర లేపనాలు, కొంతమంది పసుపు కుంకుమలు, కొంతమంది పవిత్రమైనటువంటి నీళ్లు, కొంతమంది అందరూ కూడా పవిత్ర హృదయము ఇవన్నీ పెట్టుకుని కాత్యాయని మాతకు పూజ చేస్తున్నారు. మరి ఇంకా కొంతమంది ఊరుకుంటారా? ఎంతో ప్రేమగా చేసినటువంటి నైవేద్యాలు, రకరకాల వస్తువులని అందరూ కలిసి ఒకే వ్యక్తిని ఇష్టపడము అంటే అతడు భగవంతుడు తప్ప మరి ఇంకా ఏ విధమైనటువంటి రూపము అయ్యేటటువంటి అవకాశం లేదు. ఆ భగవంతుడి కోసమై రకరకాల నైవేద్యాలు తీసుకొచ్చి అమ్మవారిని ఆ పూజా ద్రవ్యాలతో పూజిస్తూ భగవంతుడి కోసమై ప్రార్థిస్తున్నట్ట వారందరూ కూడా. అమ్మ కాత్యాయని దేవి, అనేక శక్తులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. అష్ట సిద్ధులు నిన్ను పూజిస్తే మాకు దొరుకుతాయి. అనిమ, మహిమ, గరిమ, లగిమ, ఈశిత్వం, వశిత్వం, ప్రాప్తి, ఇలా ఎన్నో విద్యలన్నీ కూడా నిన్ను చూస్తే వస్తాయి. శరీరం లోపల రకరకాల మార్పులు వస్తాయి. మన శరీరంలో ఉన్నటువంటి శ్రీచక్రం, ఆ శ్రీచక్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క ఆవరణను మేము దాటేటటువంటి అవకాశం ఉంది. మా శరీరంలో ఉన్నటువంటి కుండలిని ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ మాకు ఈ పంచభూతాలతో సంబంధం లేనటువంటి ఒక శరీరాన్ని మాకు అందింపజేస్తుంది. ఈ విధమైనటువంటి అమోఘమైనటువంటి శక్తులన్నీ కూడా కాత్యాయని తల్లి నిన్ను పూజ చేస్తే కలుగుతాయి. కానీ మాకు కావలసింది ఏంటి? కేవలం శ్రీకృష్ణుడు మాకు భర్తగా అయితే చాలు. నీ చరణాల దగ్గర ప్రణమిల్లుతున్నాము, ఇక మాకేమీ లేదు. ఇలా శ్రీకృష్ణుడిని పూర్తి స్థాయిగా మనసులో నిలుపుకున్నటువంటి ఆ గోపకన్యలు ప్రతిరోజు కూడా శ్రీకృష్ణుడే తమకు పతిగా కావాలి అని ఈ మార్గశిర మాసం మొత్తము, అంటే ఇప్పుడు మనం ఏదైతే ధనుర్మాస సమయం తిరుప్పావై చేస్తామో అది తిరుప్పావై కూడా వీటిపైన ఆధారపడి చేసినటువంటి వ్రతమే. తిరుప్పావైలో కూడా మనం తెలుసుకున్నాము ఎన్ని నియమాలు ఉండాలి. శారీరక నియమాలు, మానసిక నియమాలు కూడా ఎన్నో ఉండాలి. మానసిక నియమాలలో ముఖ్యమైనటువంటిది ఎవరి మీద చెడు మాట్లాడద్దు, ఎవరి గురించి చెడుగా చెప్పుకోకూడదు, ఆ ఈర్ష అసూయలన్నీ కూడా వదిలేయాలి. ఇటువంటివి అనేక రకాల విషయాలని మనము తిరుప్పావైలో తెలుసుకున్నాం, అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే విధంగా శారీరకంగా మేము ఏ రకమైనటువంటి అనవసరమైనటువంటి అలంకరణలు చేసుకోము, ఏ విధమైన భోగ భాగ్యాలు ఇచ్చేటటువంటి వస్తువులని మేము స్వీకరించము అని వీరందరూ కూడా ఆ నియమ నిష్ఠలతోటి ఆ భగవంతుని పూజించడం జరుగుతోంది. ప్రతి రోజున ఒక్కొక్కరిని అందరూ పిలుచుకుంటూ పేరు పేరున ఎవరిని కూడా వదలొద్దు వెనకాల. ఇదే విషయాన్ని మనం తిరుప్పావైలో కూడా చూసాం. గోదాదేవి అందరినీ కూడా లేపి తీసుకెళ్తుంది, నాకు వచ్చేస్తే చాలు అని అనుకోదు. వీరంతా కూడా అంతే, పొద్దునవ్వగానే అందరి ఇళ్ళకి వెళ్లి అందరినీ మేల్కొలుపు చేస్తూ పరస్పరము ఒకళ్ళ భుజాలు ఒకళ్ళు చేతులు వేసుకుంటూ శ్రీకృష్ణుడి యొక్క కీర్తిని, ఆయన యొక్క గుణగానాలు అన్నిటినీ కూడా కీర్తిస్తూ ఆ యమునా నది జలాల్లోకి వెళ్లి స్నానాలు చేస్తూ ఉంటారు. అందమైనటువంటి ప్రకృతి, అమాయకమైనటువంటి జనాలు. అమాయకము అంటే ఏంటి? ఇక్కడ ఒక ప్రశ్నకి మనము తత్వ విషయంలో తెలుసుకోవాలి. ఎవరు అమాయకులు? జ్ఞానులు అమాయకుల కిందకే వస్తారట. ఎందుకంటే జ్ఞానులు ఎవరైతే ఉంటారో వారు నిర్మలంగా ఉంటారు, పవిత్రంగా ఉంటారు, ఏ విధమైనటువంటి కల్మషాలు ఉండవు. ఇప్పుడు గోప బాలికల విషయం వచ్చినప్పుడు కూడా వీరి లోపల ఏ విధమైనటువంటి కల్మషము ఉన్నటువంటి వారు కాదు, నిర్మల హృదయులై ఉన్నారు. సో వీరికి మహాజ్ఞానులకు పెద్ద తేడా లేదు. వీరందరూ కూడా ఎప్పట్లాగే నదికి వెళ్లి ఆ తీరం లోపల వారి వస్త్రాలను ఉంచుతారు. కృష్ణుడి యొక్క నామాన్ని కీర్తిస్తూ గుండెల నిండా ఆ భగవంతుని తలుచుకుంటూ ఆ పవిత్ర జలాలలో మంచిగా ఉత్సాహంగా జలకాలాడుతూ ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు ఆయన భగవానుడు. అందుకే భగవద్గీతలో ఎక్కడ కూడా శ్రీకృష్ణ ఉవాచ అని ఉండదు, భగవాన్ ఉవాచ అని ఉంటుంది. ఆ భగవానుడు వీరందరి యొక్క కోరికను గుర్తించిన వాడే. ఆయన చెప్తాడన్నమాట, మీ కోరికలు తీర్చాలి, మీ వ్రతము ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి ఆ నది తీరానికి వస్తాడనమాట. వారి వస్త్రాలన్నీ తీసుకుని తీరం దగ్గర వెళ్ళేసి అక్కడ ఒక పెద్ద కదంబ వృక్షం. కదంబ వృక్షము అనేటటువంటిది మనం దాదాపుగా లలిత సహస్రనామంలో తెలుసుకున్నాము, ఇంకా ఇతర చోట్ల కూడా చాలా చోట్ల తెలుసుకున్నాం. ఎందుకని? కదంబము అనేటటువంటిది ఏదైతే ఉందో అది లోతు నుంచి చాలా ఎత్తుకి వ్యాపించగలిగినటువంటి వృక్షము. అంటే భగవంతుడి యొక్క వ్యాప్తి తత్వాన్ని తెలియజేస్తుంది. దయచేసి నారాయణీయాన్ని కథలాగా భావించకండి, నారాయణీయంలో ఉన్నటువంటి తత్వాన్ని కూడా తెలుసుకోండి. ఇక్కడ కదంబ వృక్షం పైనే భగవంతుడు ఉన్నాడు అంటే సర్వవ్యాప్తిగా ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఇదే విషయాన్ని మళ్ళీ మనం నరసింహస్వామికి చెప్పుకున్నట్టయితే, ఏ విధంగా నరసింహస్వామి అయితే ప్రపంచమంతా తనే అయి వ్యాపించి ఉన్నాడో అదే విధంగా ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అంతటా తనే వ్యాపించి ఉన్నాడు అని. సరే, వీళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలోకి శ్రీకృష్ణుని చూస్తారు. చూసి వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు, జోక్స్ చేస్తూ ఉంటారు ఆయనతోటి. చేస్తుంటే, సరే ఇప్పుడు మీరు జోక్స్ చేశారు కదా నా మీద, వచ్చేసి బట్టలు తీసుకెళ్ళండి అంటారు.
వాళ్ళు ఇదైతారు, ఏంటిది, ఏం తప్పు మాట, ఇలా నువ్వు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్, ఇది తప్పు కదా అంటే అప్పుడు అంటే నేను నిజంగా చెప్తున్నాను, నేను సత్యభాషిని, అంటే నేను ఎప్పుడు కూడా సత్యాన్ని మాట్లాడేటటువంటి వాడిని, కాబట్టి మీరు అందరూ గోపికలారా మీరే బయటికి వచ్చి తీసుకోండి అనగానే వాళ్ళు ఇంకా కూడా ఇది పరిహాసం అని అనుకుంటారు, కానీ ఆయన అన్నటువంటిది సీరియస్ అన్నదు. ఇలా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి కొద్దిసేపు అయిన తర్వాత జోక్స్, ఇద్దరు రెండు వైపులా జోక్స్ నడుస్తూ ఉంటాయి. ఆయన బట్టలు ఇచ్చేస్తాడులనే అనుకుంటారు, కానీ వాళ్ళు ఏంటి ఈయన ఏదో కావాలని ఇది ముంచుతాడు అక్కడే అని తెలియదు. కొద్దిసేపు అయ్యేసరికి చలికాలం, అందులో ఎస్పెషల్లీ మంచు కురిసే కాలం. ఆ సమయం లోపల లక్కీగా బృందావనం కాబట్టి వేడిగానే ఉండుంటుంది. సో సరే, ఏదేమైనా చలిగానే ఉంది వాళ్ళకి. పాపం చల్ల నీళ్ళ లోపల ఎక్కువసేపు ఉండలేకపోతున్నారు. కొద్దిసేపు అయ్యేసరికి చన్నీటి బాధకు తట్టుకోలేకుండా ఉన్నారు. కృష్ణ, నువ్వు నందుడు కుమారుడు, ముద్దుల కుమారుడు అని మాకు తెలుసు. అందరం ఇక్కడ వ్రజభూమిలో ప్రతి ఒక్కరి దగ్గర కూడా నువ్వు గొప్ప పేర్లు తెచ్చుకున్నటువంటి వాడివి. నువ్వు మా పరిస్థితిని గుర్తించలేకపోతున్నావా? మేము నిండా మునిగి ఉన్నాం కదా, మా పరిస్థితిని నువ్వు గుర్తించలేకపోతున్నావా? చలికి వణికిపోతున్నాము, మా వస్త్రాలను తొందరగా ఇవ్వు. మేమంతా నీకు దాసీజనులం కదా, నీకు తెలియదా? నువ్వు ఏం చెప్తే అది మేము శిరసావహిస్తాము అంటారు. ఇక్కడ దీన్ని మనము రెండు అర్థాలు తీసుకోవచ్చు. ఒకటి, మేము ఇక్కడ మునిగి ఉన్నాము అంటే ఈ సంసార బాధలలో మేమంతా కూడా మునిగి ఉన్నాము, ఇందులోంచి మేము బయటపడలేకుండా ఉన్నాము. వణుకుతున్నాము అంటే ఈ సంసారంలో ఉన్నటువంటి సమస్యలకి మేము అనేక ఇబ్బందులకు గురి అవుతున్నాము, మమ్మల్ని గుర్తించలేకపోతున్నావా? శ్యామసుందర, మాకు వస్త్రాలను ఇవ్వు అంటే ఏంటంటే మాకు మోక్షాన్ని అందించు, నీ మాటను శిరసావహిస్తాము అంటే మేమంతా కూడా నీకు శరణాగతి ఉన్నాము. ఓ భగవంతుడా, మా అసలు విషయం తెలియదా? భగవంతుడికి కూడా ఇదే మాట, మాకు తెలుసు. ఆయన కూడా చెప్తున్నాడు, నాకు తెలియని విషయం ఏమిటి, మీరంతా నా దాసీలే అని చెప్తున్నారు కదా, మీరే బయటకు వచ్చి ఇవి తీసుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళకు కూడా ఏం చేయాలో తెలియదు, అందరూ కూడా బయటకు వచ్చేసి ఒకరి తర్వాత ఒకరు ఆ వస్త్రాలన్నీ కూడా తీసుకుంటారన్నమాట. తీసుకున్న తర్వాత అప్పుడు అంటాడు, మీరు చేసినటువంటి తప్పుకి స్నానం చేసేటప్పుడు ఎంతో కొంత వస్త్రములు శరీరం పైన ఉంచుకోవాలి. అలాంటిది మీరు ఒక మహోన్నతమైనటువంటి వ్రతం చేస్తూ స్నానం సమయంలో వస్త్రంలో ఉంచుకోకుండా చేయడం అనేటటువంటిది తప్పు. కాబట్టి ఆ తప్పుకి మీరు పరిష్కారం అడగండి భగవంతుణ్ణి అని. వాళ్ళు ఇంకా కాత్యాయని మాతను అడగరు, ఆ వస్త్రాలు తీసుకుంటూ ఈయనకే క్షమాపణలు అందరూ కూడా అందిస్తారు, మేము తప్పు చేశాము అని చెప్పేసి అందరూ కూడా అప్పుడు అంటారు. చెప్తాడు ఆయన క్లియర్ గా, మీరందరూ కూడా వివస్త్రలై స్నానం చేశారు అనగానే అప్పుడు అందరూ కూడా వారు తప్పిన వాళ్ళు గుర్తిస్తారు. అంతేగాని శ్రీకృష్ణుడు ఇలా చేశాడు అలా చేశాడు అనుకోరు, అదే మనం వ్రతము తప్పు పని చేశాం కదా అన్నటువంటి సత్యాన్ని గుర్తించిన వారై ఏ విధమైనటువంటి సిగ్గు బిడియము అనేటటువంటిది అనుకోరు. ఎందుకంటే ఎదురుగా ఉన్నటువంటిది పరమాత్మ, ఏ విధమైనటువంటి సిగ్గు. కాబట్టి వాళ్ళు సంతోషంతో మురిసిపోతారు, కానీ ఏ విధమైనటువంటి బాధ లేకుండా వస్త్రాలు తీసుకుంటాడు. వారందరూ కూడా భగవంతుడి దగ్గరికి రావాలని, ఐక్యం అయిపోవాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు భగవంతుడు చెప్తాడనమాట, నాకు మీ విషయం తెలియదా? మీరు కాత్యాయని వ్రతము ఎవరిని ఉద్దేశించి చేశారో తెలియదా? మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాలన్నీ నాకు తెలియదా? మీరందరూ కూడా నన్నే పతిగా, అంటే పతి అంటే భరించేవాడు. ఈ ప్రపంచమంతటికి కూడా ఒకటే పతి. మనం అంటాం కదా పశుపతి అంటాం, పశుపతి అంటే మనం కూడా పశువులమే. ఒకరే పతి, ఈ ప్రపంచమంతటికి కూడా ఒకరే పతి. కాబట్టి త్రికరణ శుద్ధిగా మీరే మీ సర్వస్వం నాకు అర్పించారు. భోగముల పైన వాటన్నిటిపైన కూడా మీరు ఆసక్తిని తొలగించుకున్నారు, ఇంద్రియాలను పూర్తి స్థాయి లోపల నిగ్రహం చేసుకున్నారు. ఇక మీరు మీ వ్రతం పూర్తయిందని నమ్మండి నన్ను, మీ వ్రతము పూర్తి స్థాయి లోపల తీరినట్టే, నన్ను నమ్మండి. మీరు సదైనటువంటి ఉద్దేశంతో దుర్గాదేవిని ప్రార్థించారు అనగానే వాళ్ళందరూ చాలా సంతోషంతోనే అసలు వాళ్ళకు ఇదవ్వదు. అప్పుడు చెప్తాడన్నమాట, ఎంతో ఆనందంగా ఉంది, చక్కటి ఋతువు. ఆయన అంటాడనమాట, సరైనటువంటి ఋతువు రావాలి, వస్తుంది తప్పక. ఇప్పుడు ఇది హేమంత ఋతువు, శరద్ ఋతువు రాగానే మీ అందరికీ కూడా చక్కటి మోక్ష మార్గంలోకి నేను తీసుకువెళ్తాను అని చెప్పేసి అంటారు అనమాట. వాళ్ళందరూ కూడా మొత్తం మీద చాలా సంతోషపడతారు. ఆ గోపకన్యలంతా కూడా మధురమైనటువంటి ఈ భగవానుడి యొక్క మాటలనన్నీ వింటారు. అదిగాక ఈయన ఇచ్చినటువంటి గ్యారంటీ ఏదైతే ఉందో ఆ గ్యారంటీని విని ఆయన ముఖార విందాన్ని అలా చూస్తూ ఆనందంతో ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్తారు. భగవంతుడా, ఇంతమందికి ఇన్ని రకాల విషయాలు అందించినటువంటి మహానుభావుడవు నువ్వు, మరి నా రోగాలు ఎందుకు తీర్చడం లేదు? నా భవరోగాలన్నీ కూడా నాలోనే ఉన్నాయి, అంతర్గత శత్రువులన్నీ కూడా నాలోనే ఉన్నాయి, నా రోగాలన్నీ నా వల్ల వచ్చినవే,
ఆ రోగాలన్నీ కూడా నువ్వు ఎప్పుడు తొలగిస్తావు, నన్ను చల్లగా ఎప్పుడు రక్షిస్తావు అని చెప్పేసి నారాయణ భట్టాద్రి తన గుండెల్లో ఉన్న వేదనంతా కూడా గురువాయూరు కృష్ణుడికి తెలియజేస్తూ తన హృదయాన్ని అర్పిస్తూ తన దగ్గర ఉన్నటువంటిది ఏంటి, ఋగ్వేదం, అందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి తన ప్రావీణ్యాన్ని భగవంతుడికి సమర్పిస్తూ 27-28 వృత్తాలలో అద్భుతమైనటువంటి వ్యాకరణం లోపల భక్తి కూడా కలవడం చాలా కష్టం. చాలా మంది వ్యాకరణం గొప్పగా రాస్తారు, కొంతమంది భక్తి రాస్తారు. కానీ వ్యాకరణము భక్తి రెండూ కలుపుతూ భగవంతుడు ముందే ఉంటూ జీవితంలో ఒక మార్పు తెచ్చుకున్నటువంటి వారు నారాయణ భట్టాద్రి. ముందుగా కేవలము ఒక రోగం కోసము ప్రారంభించాడు. ఎందుకంటే ఆయన వయసు చిన్నది, 27 ఏళ్లే. 27 ఏళ్ల వయసు లోపల ఉన్నటువంటి ఈ బాధని ఆయన భక్తిలోకి మార్చడం అనేది చాలా కష్టం. కానీ ఆయన విషయం లోపల ఏదైతే భాగవతాన్ని ఆయన సంస్కృతంలోకి మళ్ళీ చిన్నగా సంక్షిప్తంగా రాయాలనుకున్నారో, మినీ భాగవతంగా చేయాలనుకున్నారో, అప్పుడు ఆ లీలలన్నీ ఆయన కళ్ళ ముందు మెదులుతూ ఆయనను మార్చేశాయి. అంత చిన్నతనంలో అంత పరిణతి, మెచ్యూరిటీ రావడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటిది. ఆ లీలలన్నీ చదువుతూ ఆయనకు కూడా ప్రాపంచిక విషయాలపైన భోగం తగ్గిపోయింది, మోహం తగ్గిపోయింది, ఇష్టం తగ్గిపోయింది, అనురక్తి తగ్గిపోయింది. ఆలోచిస్తున్నాడు, భగవంతుడు తప్ప నాకు ఇంకా ఏమీ వద్దు, నాలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులని ఇవన్నీ పోవాలి, నా ఆరోగ్యము పూర్తి స్థాయిలో ఉండాలి. శారీరక మానసిక ఆరోగ్యాలు అంటే గురువు వాయువు, గురువు అనగా మానసిక ఆరోగ్యము, వాయువు అనగా శారీరక ఆరోగ్యము. ఈ 2 రకాల ఆరోగ్యాలను కల్పించు ఓ గురువాయూరు మహానదేవ అని ప్రార్థిస్తూ భగవంతుడికి తన ఈ 60వ దశకాన్ని కూడా అందించాడు. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. మొత్తం మీద 60 దశకాలని ఈరోజు మనము పూర్తి చేసుకున్నాము. సో వచ్చే వారము ఇంకొక 5 దశకాలని చెప్పుకుంటాము. అద్భుతమైనటువంటి ఇది. ఏ విధంగానైనా కూడా భగవంతుడి కథలని, భగవంతుడి లీలలని తత్వంతో తెలుసుకుంటే వచ్చే ఆనందమే వేరు. ఇక్కడ భగవంతుడు చేస్తున్నటువంటి ప్రతి లీల కూడా దాని వెనక ఒక రహస్యం ఉంది అన్నటువంటి సత్యాన్ని మనం అంతా గుర్తించాలి. భగవంతుడు మనిషి రూపంలో కనిపించిన ఆయనను మనిషిగానే భావించే వాళ్ళు కొంతమంది, మనిషిగా కాదు శత్రువుగా భావించే వాళ్ళు కొంతమంది, భగవంతుడుగా గుర్తించిన వాళ్ళు ఎంతో మంది. భీష్మ పితామహుడు ఆయనని భగవంతుడుగా గుర్తించగలిగాడు. అలా ఆయనని భగవంతుడుగా గుర్తించిన వాళ్ళు కూడా కోకొల్లలు. అటువంటి మహోన్నతుడైనటువంటి ఆ భగవంతుడిని కళ్ళ ముందే చూసుకున్నటువంటి ఆ వ్రజభూమి వాసులంతా ఎంత గొప్పవారో ఆలోచించండి. భగవంతుడు తను ఏ వయసులో చేయవలసినటువంటి లీలలు ఆ వయసు లోపల అద్భుతంగా చేసి మనకు చూపించాడు. చిన్నతనంలో చేయవలసినవి, కౌమార దశలో చేయవలసినవి, చివరికి యవ్వన దశలో చేయవలసినవి, చివరికి గీతను 4 సార్లు బోధించడం అనేటటువంటిది మాటలు కాదు. భ్రమర గీతల రూపంలోను, శ్రీమద్ భగవద్గీత రూపంలోను, ఉత్తర గీత రూపంలోను, ఉద్ధవ గీత రూపంలోను అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందజేశారు. ఇక్కడతో సరిపోలే, మళ్ళీ ఆయన ఏం చేశారు, విష్ణు పురాణంకి కూడా ఎవరైతే రాయడానికి ఉన్నారో ఆయన పేరేంటి, ఆయనని తన ప్రతినిధిగా నియమిస్తాడు. నియమించి యోగ విద్యాన్ని మొత్తాన్ని ప్రాచుర్యంలోకి తెస్తారు ఆయన. అటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు తన అంశం మొత్తము ఆయన లోపల పెట్టి, ఆయన పేరేంటో నోటి చివరి దాకా ఉంది, వచ్చి మర్చిపోతున్నాం. ఆయన ద్వారా ఈ యోగ విద్యను కూడా అందించారు. కాబట్టి శ్రీకృష్ణుడు ఎవరైతే ఉన్నారో కలియుగ వాసులకి అత్యంత దగ్గరవాడు. 5200 సంవత్సరాల కిందటివాడు, 5227 సంవత్సరాల కిందటివాడు. కాబట్టి ఏంటంటే ఆయన చెప్పినటువంటి బోధలు, ఆయన ఆచరించి చూపించినటువంటి మహోన్నతమైనటువంటి విషయాలు మనందరికీ కూడా ఆచరణీయాలు. జై శ్రీకృష్ణ. వండర్ఫుల్. ఉద్ధవుడా సార్ మీరు చెప్పింది? ఉద్ధవుడా సార్? ఉద్ధవుడా లాస్ట్ లోపల ఉద్ధవ గీత, లాస్ట్ లోపల ఉద్ధవ గీత. ఆయన అది కాదు, ఆ పేరు మర్చిపోయాను. ఆ పేరు నేను చెప్తా. పేరు అది కాదు, నేను ఇంతకు ముందు చెప్పాను, 4-5 సార్లు చెప్పాను ఆయన పేరు, ఇప్పుడు మర్చిపోయా. చెప్తా, ఈసారి వచ్చే వాళ్ళని చెప్తా. ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీ అంతా 6 సంవత్సరాల కృష్ణునికి 10-12 ఏళ్ల దాకా వచ్చాయి. 10-12 ఏళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ ఊర్లో గోపికలందరూ కూడా ఆయన వెంట పడుతున్నారంటే సుమారుగా 10-12 ఏళ్ల వయసుకి ఆయన చేరుకున్నాడు. ఇక అయిపోయింది. ఇది అయిపోగానే వెంటనే మనకు ఇదవుతుంది, ఏమంటారు, రాసలీల
రాసలీల అయిపోయిన తర్వాత వెంటనే ఆయన అక్కడికి పిలిపిస్తాడు. ఎవరు? మన కంసుడు వాళ్ళ ఊరుకు పిలిపిస్తాడు, మధురానగర్కి. ఆ మధురానగర్ లోపల చేయవలసిన కార్యాలన్నీ చేసి కంసుని ముట్టించి ఆ రాజ్యంలో ఉగ్రసేనుడు ఎవరైతే ఉంటారో ఆయనని రాజుగా నియమిస్తాడు. నియమించేసేసి తర్వాత తను మంత్రిగా. వీళ్ళందరూ కూడా యాదవులు ఎవరు కూడా రాజ్యాన్ని పరిపాలించారు. వీళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ లాగా, మన మోడీ లాగా. ప్రెసిడెంట్ వేరే వాళ్ళు ఉంటారు. యాదవులకి రాజ్యాన్ని మీద కూర్చునే అర్హత ఉన్నది అనమాట. అందుకని చెప్పి వీళ్ళు ఏంటంటే వేరే వాళ్ళని కూర్చోబెట్టి, శూరసేనుడు, ఉగ్రసేనుడు, వీళ్ళందరూ వాళ్ళని కూర్చోబెట్టి వీళ్ళు వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ మొత్తం వీళ్ళే నడిపిస్తారు. అంటే జరిగే పనులన్నీ వీళ్ళ నుంచే జరుగుతాయి. మన మోడీ గారు లాగా, మోడీ గారు ద్రౌపది ముర్ము లాగా, అలా అన్నమాట. జై శ్రీకృష్ణ. కాళీయమర్దనం చేసిన 6 సంవత్సరాలు సార్. సుమారుగా 6-7 ఏళ్ళు అంతే. సుమారుగా అదే, ఇక 6 నుంచి 10 మధ్య అంతే. ఎగ్జాక్ట్ ఇయర్ అనేది నాకు అంత ఐడియా లేదు, బట్ అంతే సుమారుగా ఆ సమయమే, 6 నుంచి 10 ఏళ్ల మధ్య. నేను బాగుంది మీకు మీ స్టోరీ వల్ల మాకు మర్చికొస్తుంది, రోజు చదువుతున్నాను అట్లా, అందుకని చెప్తున్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకేనా? సో ఇంకేం ప్రశ్నలు అవి లేకపోతే మనం మళ్ళీ రాత్రి అమోఘమైనటువంటి యక్ష ప్రశ్నల్లో ఇవాళ మన జీవితంలో పనికొచ్చే ఒక 4 ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం. గత వారం వరకు మనం ఏం తెలుసుకున్నాము? తల్లి, తండ్రి, ఇవన్నీ కూడా ఎవరు గొప్ప, తల్లి గొప్పనా, తండ్రి గొప్పనా, ఎవరు గొప్ప, తర్వాత జ్ఞాని ఎలా ఉంటాడు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నాం. ఈ రోజు నాడు ప్రత్యేకంగా మనకు 4 మిత్రులు, 4ని మనం సాధించాలి. ఆ 4 ఎవరు అనేటటువంటి విషయాన్ని ఈ రోజు సాయంత్రం యక్ష ప్రశ్న లోపల తెలుసుకుంటాం అన్నమాట. అందరూ కూడా భగవంతుడి లీలలలో, ఆయన యొక్క ఆలోచనలలో జీవితాన్ని గడుపుతూ సరైనటువంటి శరణాగతి పొందుతానని, అనన్య భక్తి తప్పనిసరి అని, ప్రాపంచిక విషయాలపైన క్రమ పద్ధతిలో వైరాగ్యము రావాలని, అది అందరికీ తప్పగా శ్రీకృష్ణ భగవానుడు తెస్తాడని, మనందరిలో కూడా ఒక నారాయణ భట్టాద్రి ఉన్నారని, ఆయనను వెలికి తీయడమే మనము ముఖ్య ఉద్దేశమని తెలియజేస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం ఈరోజు రాత్రి 9 గంటలకు యక్ష ప్రశ్నలు. అంతవరకు కూడా శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ గురువు గారు. శ్రీమతి